పరసరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైద్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కణ్వుడు శకుంతల వీరిద్దరికి సంబంధించినటువంటి కథాభాగం ఏదుందో దాన్ని మహాభారతం ఆదిపర్వంలో మనకి వ్యాస భగవానుడు కృప చేస్తే ఋషితుల్యుడైనటువంటి నన్నయ్య గారు దాన్ని ఆంధ్రీకరించారు. మూలంలో ఉన్నటువంటి ఈ కథాభాగాన్ని కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలంగా స్వీకరించి ఆయన నాటక రచన చేశారు. అంటే కాళిదాసు వంటి మహాకవి యొక్క మనస్సుని హత్తుకుంది అంటే ఇది ఎంత గొప్పదైనటువంటి ఆఖ్యానమో మీరు గ్రహించెదరుగాక. ఇందున ప్రత్యేకించి గృహస్థాశ్రమం యొక్క వైశిష్ట్యం ఏమిటి అన్నది శకుంతల యొక్క నోటి వెంట వినవలసి ఉంటుంది. మీరు తరచుగా దాన్ని జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. ప్రత్యేకించి మహాభారతం ఆదిపర్వం జరిగినంత కాలము మీరు ఒక విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు. నేను మీతో మళ్లీ మళ్లీ చెప్తున్నాను, ఏ కదలిక అయినా పరదేవతానుగ్రహమే. ఆవిడ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు సోపానములను ఏర్పాటు చేస్తుందో, ఏది అంత దూరదృష్టితో ఆలోచించి ఏది దేని కొరకు నిర్మాణం చేస్తుందో మన ఊహకు అందదు. శకుంతల అసలు జన్మించినదే భరతవంశంలో. ఆ పూరుడు అనబడేటటువంటి కుమారుడికి పట్టాభిషేకం చేశాడు యయాతి. పెద్ద భార్య అసలు నిజానికి మహారాజ్ఞి అయినటువంటి దేవయాని కుమారులను కాదని. అటువంటి ఆ పూరుని వంశంలో వంశకర్తలంటారు. వంశకర్తలంటే వాళ్ళ పేరు మీద మళ్ళీ ఆ వంశంలో పేరు మారిపోతూ ఉంటుంది. పేరు మారిపోవడం అంటే అంతటి వైభవాన్ని పొందుతారు. ఇక్ష్వాకు వంశంలో రఘువు పుడితే రఘువంశము అని పిలిచినట్టు అంతటి కీర్తిని పొందిన వారై ఉంటారు. అటువంటి మహాపురుషుడు ఒకడు మళ్లీ పుట్టాలి, భరతుడు. అక్కడి నుంచి దాన్ని భరత వంశం అని పిలిచారు. కారణం ఏమిటి అంటే ఆ వంశం యొక్క స్వరూపం మారిపోయిందని కాదు. అలా పిలిచారు అంటే భరతుడు ఆ వంశంలో ముందు కీర్తి గడించినటువంటి వాళ్ళందరికన్నా కూడా మకుటాయమానమైన స్థితిని పొందగలిగిన వాడయ్యాడు. ఇంత గొప్ప వ్యక్తి పుట్టాలి అంటే అటువంటి మహాపురుషుణ్ణి కనగలిగినటువంటి క్షేత్రం సిద్ధం కావాలి, ఒక తల్లి సిద్ధపడాలి. అటువంటి మహోన్నతమైనటువంటి స్త్రీ సిద్ధమైతే ఒక మహాపురుషుని యొక్క తేజస్సు నిక్షిప్తమైన నాడు దాని కారణం చేత వేరొక మహాపురుషుడు అటువంటి వంశమునందు వంశకర్త యొక్క ఆవిర్భావమునకు అవకాశం ఏర్పడుతుంది. అందుకే పరదేవత యొక్క అనుగ్రహమే అంతటి తపోనిష్టాగరిష్ఠుడైనటువంటి విశ్వామిత్రుని మనస్సు కదిలి ఆ మేనకా సమాగమము చేత ఆ
శకుంతల జన్మించింది. ఆ శకుంతల జననమే అసలు ఈ దుష్యంతోపాఖ్యానానికి అంతటికీ కూడా ప్రాణప్రదమైనటువంటి విషయం. ఎందుకని అంటే నిజానికి దుష్యంతోపాఖ్యానంలో పైకి తెలియకుండా శకుంతల కొంత గొప్ప పాత్ర పోషిస్తుంది. అందులో నోటి మాటలు ఉండవు, నోటి మాటలు ఒకలా ఉంటాయి, లోపల మీరు పరిశీలన చేత గమనించవలసినది వేరొకటి ఉంటుంది. నోటి మాటతో కొంత పోషిస్తుంది. అసలు నోటి మాట చేత ఊహ కందవలసినది, నోటి మాట చేత ప్రకటనముగా చెప్పినది రెండూ కాకుండా మౌనంతో మూడోది చెప్తుంది. ఈ మూడు శకుంతల పాత్ర నుంచి అందుకోగలిగితే అమృతం పండుతుంది. అయితే మహాభారత కథలో ఏ విషయమైనా కూడా మీకు అలా పండు విప్పి ఇచ్చినట్లుగా అంత తేలికగా ఏం ఉండదు. యథార్థానికి చాలా 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 జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మాత్రమే అందుతుంది. కాబట్టి మీరు దాన్ని అంత ధార్మికమైన కోణంలో అంత అద్భుతమైనటువంటి ఆ ఆఖ్యానాన్ని మనకి అందించినటువంటి వ్యాస భగవానుని యందు పరమ గౌరవంతో మనం ఆ కథని వినే ప్రయత్నం చేద్దాం. కథ అనగా మీరు తరచుగా జ్ఞాపకం ఉంచుకోవాలి, అది ఏదో కల్పితమైనటువంటి కథ కాదు, యథార్థముగా జరిగినది. మహాభారతము ఇతిహాసము కనుక అభిజ్ఞాన శాకుంతలము కల్పితం. అభిజ్ఞాన శాకుంతలము యథార్థ గాథ కాదు. కాళిదాస మహాకవికి మూలం నచ్చి ఆయన వేరొక కారణం చేత దాన్ని ఒక నాటకం కింద మలిచాడు. అంతేకాని కాళిదాసకృతమైనటువంటి అభిజ్ఞాన శాకుంతలము యథార్థమా, వ్యాసప్రోక్తము నన్నయ్య గారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి దుష్యంతోపాఖ్యానం ఏదుందో అదా అంటే యథార్థము అని చెప్పుకోవలసి వస్తే దీన్నే ప్రమాణంగా స్వీకరించవలసి ఉంటుంది. కాబట్టి ఆ పూర్వ వంశంలో అనేక మంది పరాక్రమవంతులైనటువంటి రాజులు ఆవిర్భవించారు. కడకు ఆ వంశంలో దుష్యంతుడు కూడా జన్మించాడు. ఆ దుష్యంతుడు పుట్టుకతోటే చాలా బలపరాక్రమములు కలిగినటువంటి వాడు. ఆయన యవ్వనంలో ఉండగా ఆయన యొక్క బలపరాక్రమములు ఎటువంటివి అన్నది చెప్పడానికి నన్నయ్య గారు కొన్ని పద్యాలను ఇచ్చారు. అంటే దాని చేత ఆయన భుజ పరాక్రమం ఎటువంటిదో, ఆయన బలదర్పములు ఎటువంటివో అర్థమవుతుంది. ఉర్వీరుహ నివహముతో పర్వతములు విరికి యొండు పర్వతములపై పర్వగ వైచుచు యవ్వన గర్వంబున నొప్పి నుర్వి కడునధికుండై. ఆ దుష్యంతుడు ఉర్వీరుహ నివహముతో పర్వతములు విరికి, ఆయన ఎంత పరాక్రమవంతుడంటే ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతం మీద పెరిగినటువంటి మహావృక్షములతో కూడి ఉన్నటువంటి ఆ కొండని, ఆ పర్వతాన్ని పైకి పెకలించి పైకెత్తి ఈ పర్వతాన్ని వేరొక పర్వతానికి వేసి కొట్టేవాడు. పులులు, సింహాలు, శరభములు, శరభము అంటే సింహం కన్నా గొప్పది కాబట్టి అటువంటి మృగములనన్నిటినీ కూడా అవలీలగా వేటాడి మదపుటేనుగుల మీద తిరుగుతుండేవాడు. అంతటి మహాబలపరాక్రమ సంపన్నుడైనటువంటి దుష్యంతుడు ఒకనాడు వేటకి వెళ్ళాడు. ఈ వేటకి వెళ్ళడం అనేటటువంటిది ఎందుకు వెడతారు అంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఏదో సరదాగా వెళ్ళడం కాదు. క్రూరమృగముల సంఖ్య పెరిగిపోయి జనపదాల్లోకి ప్రవేశించి పౌరులను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం, వాటి సంఖ్యను నియంత్రించడం కోసం రాజులు వెళ్లి క్రూరమృగాల్ని వేటాడుతూ ఉంటారు. అందుకే వేట కూడా ఒక ధర్మం, వేట కూడా కొన్ని నియమాలతో ఉంటుంది. వేట వ్యసనము కాకూడదు. వేట వ్యసనమైతే దెబ్బతింటాడు మళ్ళీ. కాబట్టి అటువంటి దుష్యంతుడు వేటాడుతున్నాడు. ఆయన గొప్పతనం చెప్తూ ఆ దుష్యంతుడు అనంత సత్వుడు, సమస్తాశాంత మాతంగ మర్యాదాలంకృతమైన భూవలయమాత్మాయత్తమయ్యుండగా ఆదిత్యాంశ సమీర దుర్గమ మహోగ్రారణ్య దేవాళితో ఆదిక్షత్ర చరిత్రనేల అజితుండై బాహువీర్యంబునన్ అంటారు నన్నయ్య గారు. ఆ దుష్యంతుడు అనంత సత్వుడు. ఆయన ఎంతటి భూమండలాన్ని పరిపాలించాడు అంటే ఆయన రాజ్యానికి ఎల్లలేవి అని అడిగారు. ఆయన రాజ్యానికి ఎల్లలు దిశాగజములు అంటాం. రామాయణంలో సగర చక్రవర్తి యొక్క ఆఖ్యానంలో వస్తుంది. ఈ భూమండలాన్ని అన్ని దిక్కులా ఒక్కొక్క ఏనుగు మోస్తూ ఉంటుంది. 4 దిక్కులలోనూ కూడా 4 దిక్కులలోనూ దిశాగజములు మోసేటటువంటి చివర్లు ఎక్కడ వరకు ఉన్నాయో అంత పర్యంతము ఆయన ఆధీనములో ఉండేవి.
అంటే ఆయన పరిపాలించని ప్రాంతము వేరొకటి లేదు. సమస్త భూమండలము ఆయన అధీనమునందు ఉండేది. అంతటి మహాపరాక్రమవంతుడై అంతటి మహారాజైనటువంటి వాడు ఎటువంటి అరణ్యములలోకి వెళ్లి వేటాడేవాడు అంటే ఆయన ఆదిత్యాంశ సమీర దుర్గమ మహోగ్రారణ్య దేవాళితో. అవి సామాన్యమైన అరణ్యాలు కావు, వాటిలోకి సూర్య కిరణములు పడవు. ఎందుకని అంటే అంత దట్టంగా అలుముకుపోయి ఉంటాయి. అలాగే గాలి కూడా చొరబడడానికి అవకాశం ఉండదు, అంతగా పొదలు పెరిగిపోయి ఉంటాయి. అటువంటి దుర్గమమైన అరణ్యములలోకి వెళ్ళి ఆయన వేటాడుతుండేవాడు. అటువంటి దుష్యంతుడు, ఇంకింతకన్నా చెప్పక్కర్లేదు, దుష్యంతుడి యొక్క బలపరాక్రమములకు ఈ 2 పద్యములు సాధికారిక నిదర్శనములు. కాబట్టి అటువంటి వాడు ఒకానొకప్పుడు తీవ్రమైన వేగంతో వేటాడుతున్నాడు. ప్రభువుకున్నటువంటి వేగం, ప్రభువుకున్నటువంటి ఆ వెళ్ళగలిగిన శక్తి అందరికీ ఉంటుందా? వెనకాతలున్న వాళ్ళకి ఉండదు. ఒక యుద్ధ భూమిలో యుద్ధం చేయడం వేరు, ఒక దుర్గమమైనటువంటి అరణ్యంలో ప్రభువు గుర్రం మీద వెళ్ళిపోతుంటే ఆయన్ని అనుగమించి వెళ్ళగలగడం వేరు. ఎందుకంటే మీద పడేటటువంటి జంతువుని చంపుకుంటూ ముందుకెళ్ళిపోతాడంతే. అది అందరికీ సాధ్యం కాదు, వెనక నిలబడిపోతారు మిగిలిన వాళ్ళు. కాబట్టి రాజు అలా వేటాడుతూ కొంతమంది మంత్రులను మాత్రమే దగ్గరుంచుకొని ఒక పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి చూస్తే ఒక అద్భుతమైనటువంటి ఆశ్రమం ఒకటి కనపడింది. ఇక్కడే మీరు నన్నయ్య గారి రచనలో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని అర్థం చేసుకోవాలి. అది ఒక ఆశ్రమ ప్రాంతం. ఇప్పుడు వేటాడుతూ వెళ్ళినటువంటి దుష్యంతుడికి అది ఎవరి ఆశ్రమమో, అది ఆశ్రమమా కాదా అన్న విషయము తెలిసి ఉండడం ఒక విషయం, తెలియకుండా ఉండడం ఒక విషయం. ఎందుకంటే అరణ్యంలో వేటాడుతూ వెళ్ళినప్పుడు ఇది ఫలానా వారి ఆశ్రమం అని తెలియాలని ఏం లేదు. ఏదో వేటాడుతూ అలా వెళ్ళిపోయినప్పుడు ఆశ్రమం కనపడచ్చు. కాబట్టి దుష్యంతుడికి తెలుసా తెలియదా, అసలు ఇది కణ్వ మహర్షి యొక్క ఆశ్రమము, నేను ఇక్కడికి వచ్చానన్న విషయం తెలుసా వచ్చినటువంటి దుష్యంతునకు? అది ఒక ప్రశ్న. ఆ ప్రశ్న అంత అవసరమా అండి అని మీరు నన్ను అడగచ్చు. ఒక కోణంలో అది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. అందుకని ఇప్పుడు ఆయన అక్కడికి వచ్చి చూశాడు ఒక ఆశ్రమాన్ని. అది ఎలా ఉంది? అమరపతి ఖాండవమునకు రమణను వైశ్రవణు చైత్ర రథమునకు సమానముగా దీనిని భూభాగమునను రచయించే ఒక్క కమలజుడు దయన్. చతుర్ముఖ బ్రహ్మగారు దేవేంద్రుడి యొక్క ఖాండవనానికి, కుబేరుని యొక్క చైత్రరథము అనబడేటటువంటి వనానికి సమానమైనటువంటి ఒక గొప్ప వనాన్ని సృష్టి చెయ్యాలి అని అనుకున్నాడా అనిపించేటట్టుంది ఆ ఆశ్రమం, ఆ ప్రాంతం. దాని వైదికమైన సబబు చెప్తారు నన్నయ్య గారు. ఎంత గొప్పగా చెప్తారంటే, అక్కడ బ్రాహ్మణులు హవిస్సు సమర్పిస్తున్నారు. సమర్పించినప్పుడు ఆ అగ్నిహోత్రంలోంచి అప్పుడప్పుడు పొగలు వస్తాయి. ఆ పొగలన్నీ కూడా నిరంతరంగా అలా వస్తూనే ఉన్నాయి. అంటే అక్కడ ఎంత గొప్పగా యజ్ఞయాగాది క్రతువులు నిరంతరము జరుగుతుంటాయో చూడండి. దేని కొరకు చెయ్యాలి అవన్నీ? అంటే లోక కళ్యాణము కొరకు చేస్తూ ఉంటారు. ఆ పొగంతా కూడా వచ్చి అక్కడ ఉండేటటువంటి లతలు, చెట్లు వాటిని పట్టి, అది నెయ్యి వేసినప్పుడు వచ్చినటువంటి ధూమము కనుక కమ్మటి వాసనలు పట్టేట చెట్ల నిండా. అంత గొప్ప ఆశ్రమాన్ని చూశాడు. ఆ ఆశ్రమంలో ఉన్న వ్యక్తి చాలా గొప్ప తపస్వి. ఆశ్రమంలో ఉన్న వ్యక్తి సామాన్యుడు కాడు, మహానుభావుడు అని గుర్తించడానికి నన్నయ్య గారు మనకి కొన్ని విషయాలు చెప్తారు. ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి భాగం యథార్థానికి. ఎందుచేత అంటే ఒక తపస్వి చాలా గొప్ప స్థితిని పొందేశాడు అనుకోండి, ఆయన శాంతితో ఉండడం కాదు, ఆయన ఎక్కడుంటాడో అక్కడ జాతి వైరం ఉన్నటువంటి జీవులు శాంతిని పొందుతాయి. ఇద్దరు వెళ్ళి దెబ్బలాడుకుని శాంతిని పొందడం వేరు. అసలు దానికి దీనికి పరిచయం ఏమి ఉండదు, కానీ పుట్టుకతో అది దీన్ని చూస్తే కళ్ళెర్ర చేస్తుంది. ఇది దాన్ని వేటాడుతుంది, అది దాని నైజం. దానికి ఎవరు పరిచయం చేయరు. దీన్ని నువ్వు వేటాడు అని చెప్పరు. చెప్పకపోయినా పిల్లికి ఎలకతో వైరం పెట్టుకో, నువ్వు ఎలక వెంట పడు, రాత్రుళ్ళు ఎలకని వెతుకు అని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పరు. పిల్లి ఎలకను తరుగుతుందంతే. పిల్లిని కుక్క తరవాలని ఎవరైనా చెప్పారా?
చెప్త తరుగుతుందంటే ఒక కుక్కని ఒక డేగ తరుగుతుంది, పైనుంచి వచ్చి కొడుతుంది కుక్కని. ఎవరైనా నేర్పారా? కోడి పిల్లకి గ్రద్దకి వైరం ఎవరైనా నేర్పారా? ఎవరు నేర్పరు. ఒక ఏనుగు సింహం ఈ రెండిటి మధ్య ఉన్న వైరం అసాధారణ వైరం. అసలు ఎంత వైరం అంటే అసలు సింహము అనబడేటటువంటి దానికి అత్యంత ఇష్టమైన మాంసం ఏమిటి అంటే ఏనుగు కుంభస్థలాన్ని బదలగొట్టి అందులో ఉన్న మాంసం తినడమే, అందులో ఉన్న ముత్యాలు చిమ్మడమే. అంత వైరం. అసలు ఆ ఏనుగుకి స్వప్నంలో సింహం కనబడితే చచ్చిపోతుంది. అదే సింహస్వప్నము అంటారు. అంత వైరం రెండిటికి. ఎవరు నేర్పారు ఈ రెండిటికి ఇంత వైరాన్ని? ఎవరు నేర్పలేదు. కానీ చిత్రం ఏమిటంటే ఒక ఆశ్రమాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి మహాపురుషుడు అని గుర్తు ఏమిటంటే ఆ ఆశ్రమంలోకి జాతి వైరం ఉన్న ప్రాణుల్ని తీసుకొచ్చి మీరు నిలబెట్టారనుకోండి, ఏనుగు సింహం ఒకదాని పక్కన ఒకటి ఎంతో ప్రేమగా నిలబడదు. ఓ పిల్లి ఎలక కలిసి ఒకే పళ్ళెంలో ఏదో గింజలు కాయలు కాసిన పాలు కలిపినటువంటి అన్నము పడేస్తే ఆ పాలన్నాన్ని పిల్లి తింటుంటుంది, ఆ గింజలనేమో ఎలక తింటుంటుంది. ఎలకని పిల్లి తింటూ పిల్లిని చూసి ఎలక భయపడదు. అంటే సహజ వైరం ఏది ఉందో ఆ సహజ వైరమును మరిచిపోతాయి. దేనివల్ల మరిచిపోతాయి అంటే వైరమును మరిచిపోగలిగినంత సుహృద్భావం పెరుగుతుంది. ఈ సుహృద్భావం కలగడానికి కారణం ఏమిటి? ఆ ఆశ్రమంలో తపస్సు చేసేటటువంటి వ్యక్తి యొక్క మనస్సు పొందినటువంటి అత్యద్భుతమైన స్థితి వలన కలిగిన ప్రకంపనలు ఆ ప్రాంతాన్నంతటినీ కూడా కప్పుతాయి. మీకు ఎప్పుడైనా అంతే, ఒక మహాపురుషుడు ఒక ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఉంటే ఏమవుతుందంటే ఆలోచన అని ఒకటి ఉంటుంది. ఆయన ఎప్పుడూ ఆలోచన చేస్తుంటాడు. ఆయన ఆలోచనలు దేని గురించి ఉంటాయి? ఎప్పుడూ భగవత్ చింతన ఏదో చేస్తుంటాడు. పూజ చేయకపోవచ్చు ఆయన పూజ అయిపోయింది 1 గంట తర్వాత, కానీ ఆయన ఏమిటి ఆలోచిస్తుంటాడు? రామాయణం గురించో భాగవతం గురించో భారతం గురించో గీత గురించో ఉపనిషత్తుల గురించో ఆయన ఏదో అలా ఆలోచనలు చేస్తూనే ఉన్నాడు అనుకోండి. చేస్తూ తిరుగుతూ ఉంటాడు ఇంట్లో. లేకపోతే ఏదో కాసేపు అలా విష్ణు సహస్రం చదువుకుంటాడు. లేకపోతే ఎప్పుడు ఏవో పవిత్ర గ్రంథాలు పెట్టి చదువుతూ ఉంటాడు. చదువుతున్నప్పుడు తన్మయావస్థ పొందుతుంటాడు. ఈ తన్మయావస్థని పొందుతున్నప్పుడు ఆయన మనసు పొందేటటువంటి భావ తరంగములు ఏమున్నాయో ఆ తరంగములు వ్యాప్తి చెందుతుంటాయి. వ్యాప్తి చెంది మీరు నన్ను నమ్మండి, నేను నిజం చెప్తున్నాను, ఆ ఇంటి గోడల్ని పెండాల్ని కూడా పట్టుకుంటే ఏమవుతుందో తెలుసా అండి? నేను ఒకసారి యథార్థంగా అనుభవించే ఈ స్థితిని ఒకరి దగ్గర నేను చూశాను. ఏమీ పరిచయం లేదు. ఆయన వచ్చి తలుపు కొట్టాడు, మంచి రోహిణీ కార్తీలో. మా ఇల్లు కాదు, ఒక మహాత్ముడి ఇంటి గురించి చెప్తున్నాను. మా ఇల్లు అనుకునేది. ఆ ఇంటి ఇల్లాలు తలుపు తీసింది. తలుపు తీస్తే ఏం కావాలి మీకని అడిగింది. అమ్మ ఫలానా కుటుంబరావు గారి ఇల్లు ఇక్కడేనా? కుటుంబరావు గారి ఇల్లు ఇది కాదండి, కుటుంబరావు గారి ఇల్లు మీరు ఇది అనుకున్నారేమో, ఇవి ఈ సందులోనే 2వ ఇల్లు. ఈ పక్కింట్లు విడిచిపెడితే ఆ పక్కిల్లు కుటుంబరావు గారి. ఓ అలాగా తల్లి రోహిణీ కార్తె కదా, ఆ ఇల్లు వెతుక్కోవడంలో నాలిక పిడచకట్టిపోయిందమ్మా, కాసిన మంచినీళ్ళు ఇస్తారా అన్నాడు. ఆవిడ లోపల నుంచి మంచినీళ్లు పట్టుకొచ్చి గడప దాటి లోపలికి వచ్చి తీసుకోండి. ఆయన గడప దాటి లోపలికి వచ్చి మంచినీళ్ళు తాగాడు. తాగా గ్లాస్ అక్కడ పెట్టి జేబులోంచి రుమాలు తీసి ముఖం తుడుచుకుని చెమట ఒక్క క్షణమాగా అన్నాడు, అమ్మాయి ఈ ఇంట్లో ఎవరైనా మహాత్ములు ఉంటారా అన్నాడు. ఆవిడ నవ్వేసి ఊరుకుంది. ఆవిడ యజమాని ఆ మహాత్ముడు. ఆవిడ నవ్వేసి ఊరుకుంది. అమ్మా ఈ ఇంటి ప్రశాంతత చెప్పేస్తోందమ్మా, ఎంత ఆందోళనలో ఉన్నవాడైనా గడప దాటి ఇంట్లోకి వస్తే శాంతి పొందుతాడమ్మా, ఆ మహానుభావుణ్ణి చూడాలమ్మా ఒక్కసారి, ఎంత గొప్ప భావ ప్రకంపనలు ఉన్నవాడమ్మా ఆయన అన్నాడు. ఆయన పట్టుకున్నాడు, ఒక ధర్మామీటర్ వేడి పట్టుకున్నట్టు పట్టేసుకున్నాడు అంతే. అది మీకు ఇళ్లల్లో కూడా ఉంటుంది. ఎప్పుడు ఇలా మెళ్ళో సమయం లేకుండా సందర్భం లేకుండా చెంపకోవడం తింపేస్తున్నట్టు చూపించడం, ఎవరి ముఖాలు చూసినా ప్రసన్నత లేకుండా, ఏ ఆడవారిని చూసినా ఇలా అలా ముఖాలు ముడుచుకుని ఎప్పుడు కత్తులట్టుకుని బరిసెలట్టుకుని వేటాడుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ, ప్రతిరోజు ఏ పేపర్లో చూసినా ఫస్ట్ పేజీలో ఏముంటుంది, నెత్తురోడుతున్న శవాలు, హింసతో కూడుకున్న సన్నివేశాలు. అవి ఇంట్లో ఎదురుగుండా టీపాయి మీద ఉండేటటువంటిది. అది తప్ప భగవద్గీత ఉండదు, ఓ రామాయణం ఉండదు, ఓ భారతం ఉండదు. ఎప్పుడు చూసినా అవే ఇంటి నిండా.
ఏ క్యాసెట్ చూసినా అదే, ఏ ఛానల్ చూసినా అదే, ఇంట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడూ చూసేది అదే, తింటూ చూసేది అదే, తాగుతూ చూసేది అదే. మీరు ఆ గడప దాంట్లో లోపలికి వెళ్ళండి, మామూలుగా వెళ్ళి పలకరిద్దాం అనుకున్న వాళ్ళు దెబ్బలాడు వస్తారు. వ్యగ్రత పట్టి ఉంటుంది ఇంటిని. మీరు ఇది మనకి పురాణములు రుజువు చేస్తాయి. మహాభారతాన్ని మీరు ఏదో కాకతాళీయంగా అలవోకగా తీసుకోకండి. ఒక మహారణ్యంలో జాతి వైరం కలిగిన జంతువులు అక్కడికి వస్తే అలా ఉండగలిగాయంటే మన ఇల్లు ఎందుకు అలా ఉండలేకపోతుంది? నువ్వు పెట్టకుండా ఛానల్ రాదు, నువ్వు పెట్టకుండా సినిమా రాదు, నువ్వు తీసేస్తే ఆ హింస సన్నివేశం నువ్వు చూడవు. కానీ అటువంటిది ఉన్నప్పుడు పేపర్లో ఫస్ట్ పేజీలో అలాంటివే కనపడుతుంటే నువ్వు ఒక్క పావు గంటలో ఆ పేపర్ చూసేసి ఏ కబ్బోర్డ్లోనే పెట్టేయాలి. అదే ఎందుకు టీపై మీద అస్తమానం? ఇంట్లో పవిత్రమైన స్థలంలో కనపడుతుండేటట్టుగా ఒక భగవద్గీత నువ్వు చదివావో చదవలేదో తరువాతి మాట. 2 పువ్వులు పట్టుకెళ్ళి ఇంట్లో రామాయణం, భగవద్గీత, భాగవతం కబ్బోర్డ్లో ఉండి ఒక్క 4 పువ్వులు రోజు వాటి మీద వేసి భగవంతుడి నిర్మాల్యం తీసినట్టుగానే వాటి నుంచి ఆ నిర్మాల్యం కూడా తీసేయడం నీకు వస్తే ఏదో ఒకనాడు నీ ఇంట రామాయణ, భారత, భాగవతములను సాధికారిక ప్రవచనం చేసి జాతికి మార్గదర్శనం చేయగలిగిన ఒక మహాపురుషుడు నీ వంశంలో జన్మిస్తాడు. నువ్వు రామాయణ, భారత, భాగవతాలకు 3 పువ్వులు వేస్తే అంతపాటి ఖాళీ ఎందుకుండదు మనకి? భారతం వినడం దేని కొరకు అంటే కణ్వుడు ఒక అటవీ ప్రాంతం, ఆశ్రమం అంటే కొత్తగా ఏదో ఉండదు, అడవిలోనే ఒక చోట అలా తయారు చేసుకుంటాడు ఆయన, ఓ పాక వేసుకొని. ఆయన అలా సాధించుకోగలిగింది, మన ఇంటిని మనం ఎందుకు అలా చేసుకోలేకపోతున్నాం? ఏదో వంక పెట్టి ఏం చేస్తామండి అంటావు తప్ప నీ సాధన చేత నువ్వు అలా ఎందుకు చేసుకోలేకపోతున్నావు? అది యథార్థమునకు మహాభారతం విన్నవాడు వేసుకోవలసినటువంటి ప్రశ్న. మనం అలా ఎంత దైవీ సంబంధంతో, సాత్విక భావనతో, పరమ ప్రశాంతమైనటువంటి చిత్తంతో, భగవత్ సంబంధమైన తలంపులతో మంచి మంచి కీర్తనలు ఇంట్లో మోగుతుండగా చక్కగా ప్రతిరోజు సాంబ్రాణి ధూపం వేస్తూ గదులకి అందంగా మనం వైదికంగా ఎటువైపుకి తల తిప్పి చూసినా భగవన్మూర్తులే కనపడుతూ అలా ఇంటిని ఉంచుకోగలుగుతున్నావా? నీ ఇల్లు ఒక దేవాలయంలా ఉంటుందా? గడప దాటి లోపలికెడితే ఏమిటి కష్టం అలా ఉంచడానికి? ఏదో నీకున్నటువంటి అభిలాష అడ్డు రావాలి తప్ప, లేకపోతే ఇవి పెట్టుకోవడం పెద్ద కష్టమైనటువంటి విషయం మాత్రం కాదు. అంతకన్నా నేను దాని మీద వివరణ చేసి ఏదో విమర్శ చేయడం నా ఉద్దేశ్యం కాదు. కాబట్టి ఇప్పుడు నన్నయ్య గారు అంటారు, శ్రవణ సుఖంబుగా సామగానంబులు చదివెడు సుఖముల చదువు తగిలి కదలక వినుచుండు కరులయున్ కరికర శీతల ఛాయద చీకరాంబుకణముల చల్లని ఘాట్ పాసవడి దాని చెంది సుఖంబున్న సింహములయును భూసురప్రవరులు భూత బలులు తెచ్చిపెట్టు నీవారాన్న పిండకతులు కడగి భక్షింప ఒక్కట కలసి ఆడుచున్న ఎలుకలు పిల్లులు కొండు సహజ వైరి వర్గంబునయును సహవాసమపుడు సూచి మునిశక్తికెంతయు చోద్యమంది. ఎక్కడా కణ్వుడి పేరు చెప్పలేదు. ఎవరి కళ్ళల్లోంచి వర్ణిస్తున్నారు ఈ ఆశ్రమాన్ని? దుష్యంతుడి కళ్ళల్లోంచి వర్ణిస్తున్నారు. చూస్తున్నవాడు దుష్యంతుడు. ఏది చూస్తున్నాడు ఆయన? శ్రవణ సుఖంబుగా సామగానంబులు చదివెడు సుఖముల చదువు తగిలి కదలక వినుచుండు కరులయున్. అక్కడ ఎప్పుడూ సామవేదం వినబడుతూ ఉంటుంది. సామవేదానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, సామ అన్న శబ్దం దేనికి ప్రతినిధిగా ఉంటుంది అంటే శాంతి అన్నమాట. సామ శాంతి. అందుకే చూడండి, సామదాన భేద దండోపాయం అని అంటారు. సామ అంటే శాంతితో అంగీకారానికి రావడం. సామవేదము అది ఏం చేస్తుందంటే మనశ్శాంతిని ఇస్తుంది. మీరు తెలుసో తెలియకో సామవేదం వింటున్నారనుకోండి, మీకు మనశ్శాంతిగా ఉంటుంది. రోజు స్వరం తప్పకుండా సామవేద పఠనం చెయ్యగలిగినటువంటి మహాపురుషులు చదివిన సామవేదం క్యాసెట్ 1 గంట ఇంట్లో వినపడుతోంది అనుకోండి, ఆ ఇంట్లో మీరు నమ్మండి, ఇంటి మీద కూర్చున్న కాకి కూడా శాంతి పొందుతుంది. ఆ వేదం పేరే సామవేదం. అసలు అందుకే ఆ సామవేదం నేర్చుకోవడం అంత కష్టం, ఆ సామవేదం పాడడం అంత కష్టం. అందుకే ఆ సామవేదంలోంచే వచ్చింది సంగీతం, స్వరాలు అన్నీ. ఇవన్నీ దేనికి అంటే
చిట్ట చివరికి అది ఎందుకు పనికొస్తుంది అంటే ఎందులోంచి విడివిడి కిందకొచ్చామో దాంట్లోకి చేరడానికి ఉపాసన చేస్తారు. సప్త స్వరాలు ఆరోహణ అవరోహణ. అవరోహణ అంటే పరబ్రహ్మము నుండి విడిపోయి కిందకొచ్చేయడం. ఆరోహణ అంటే మళ్ళీ నాదోపాసన చేస్తూ పరబ్రహ్మంలో లయమైపోవడం. అందుకే అప్పయ్య దీక్షితుల వారు ఒక సిద్ధాంతం చేశారు. సంగీత విద్వాంసులైనటువంటి వాళ్ళు వీణానాదం చేస్తూ కీర్తన పాడుకుంటూ వీణానాదం చేస్తూ కన్నులు మూసుకుంటే వాళ్ళు చాలా తొందరగా అద్వైత సిద్ధిని పొందుతారు అని చెప్పారు. కాబట్టి ఆ సంగీతము ఈశ్వరుణ్ణి చేరడానికి సాధనము. ఇక్కడట ఆ సామవేదం ఎవరికి వచ్చింది? చిలుకలకు వచ్చింది. చిలుకలకు ఎలా వచ్చింది? చిలుకకు ఒక లక్షణం ఉంది. మీరు ఒక ఇంటికి వెడితే చెప్పేసేయచ్చు. ఎలా చెప్పేయచ్చో తెలుసా అండి? మీరు ఆ ఇంట్లో పిల్లాన్ని పిలిచి నాన్న నీకేమొచ్చిరా అన్నారు అనుకోండి, ఓం జాతవే దశే సునవామసోమరాతీయతో నిదహాతి వేద అన్నారు అనుకోండి. వాళ్ళ నాన్నగారు రోజు దుర్గా సూక్తం చదువుతారని మీకు అర్థమైపోతుంది. మీరు చాలా ఇళ్లలో చూడండి, అక్షరాభ్యాసం చేసి ఇంకా పిల్లలు పుస్తకం పట్టుకోరు, చదవరు, రాదు. వాడు విష్ణు సహస్రం చెప్తుంటాడు. క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం అని చెప్తుంటాడు. ఎక్కడది? ఆ ఇంట్లో అమ్మో నాన్నో చెప్తున్నారు అనమాట. అమ్మా నాన్నకి ఇది కాకుండా ఇంకోటేవో వచ్చనుకోండి, వీడికి అవే వస్తాయి కదా. ఇంటి బిడ్డల సంస్కారాన్ని బట్టి తల్లిదండ్రుల సంస్కారం తెలుస్తుంది. ఇంటి గోడల మీద ఉన్న మూర్తుల్ని బట్టి యజమాని సంస్కారం తెలుస్తుంది. తల్లిదండ్రుల ఫోటో లేకుండా ఊళ్ళో వాళ్ళందరివి అక్కర్లేనివన్నీ తీసుకొచ్చి పెట్టి మీకు చూపించారు అనుకోండి, ఒక్క నాటికి స్నానం చేయకల్లా. కన్న తల్లిదండ్రుల ఫోటో ఇంట్లో లేనివాడు మిమ్మల్ని ధరిస్తాడా? అన్నాళ్ళు కష్టపడి పెంచి అన్ని ఆశలు పెట్టుకున్న వాడి ఫోటో లేదు ఇంట్లో. వాడంత కృతజ్ఞుడు లోకంలో ఇంకోడు ఉన్నాడండి. వాడా మిమ్మల్ని ధరించేవాడు? వాడా మిమ్మల్ని స్నేహం చేసి రక్షించేవాడు? ఒక్క నాటికి నమ్మి స్నేహం చేయకూడదు వాడికి. కాబట్టి ఆయన అంటున్నారు, ప్రతిరోజు అక్కడ సామగానం జరుగుతుంది. అంటే ఋత్విక్కులు ఎప్పుడూ సామవేదం చదువుతూ ఉంటారు. ఎప్పుడూ సామవేదం చదువుతుంటే ఏమైంది? అక్కడున్న చిలుకలకు కూడా వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఆ సామవేదం నేర్చుకోవడం ఆపు చేసి ఏదో కాసేపు అన్నం తిని పడుకుందామని పెడతారు. ఈ చిలుకలు ఏం చేస్తాయి? వాళ్ళు ఆపేయగానే ఇవి పాడడం మొదలెడతాయి. ఇప్పుడు చిలుకలు సామవేదం చదువుతుంటేట ఏనుగులు శాంతి పొందేట. ఏనుగులు ఎందుకు శాంతి పొందుతాయి? ఏనుగు కదలకుండా ఉండదు, దానికి అదో లక్షణం. కదులుతూ ఉండడం శాంతి లేదనడానికి లక్షణం. ఆయన ఏమిటండో అంత ప్రశాంతంగా కూర్చున్నారు ఇవాళ మీరు అన్నాడు అనుకోండి, ఎప్పుడు తిరిగేవాడిని పట్టుకుని అంటే వాడు తిరగకుండా కూర్చోవడానికి గుర్తు. ఏనుక్కున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడు అటు ఇటు కదులుతుంది, లేదా తొండవన్నా ఊపుతుంది. అందుకే మామట ఏం చేస్తాడంటే ఏనుగు దగ్గర కూర్చున్నప్పుడు ఆ అంకుశాన్ని పట్టుకెళ్ళి దాన్ని కాళ్ళ ముందు పెడతాడు. అది దాటదు. అందుకని కాళ్ళు దాటకూడదు కాబట్టి అది ఏం చేస్తుంటుందంటే తొండం ఊపుతుంటుంది. ఇలాగ ఏదో ఒకటి కదపకుండా ఉండదు అది. ఆ ఏనుగులు తొండం కూడా కదపడం మానేసి అలా వింటుంటాయి. ఎవరి సామవేదాన్ని? చిలుకల సామగానాన్ని. చిలుకల సామగానం ఏనుగులకు శాంతినిచ్చింది అక్కడ అన్నారు. అంటే ఆ ఆశ్రమంలో ఎంత సామగానం జరుగుతుందో చూడండి. అక్కడికి వెళ్ళిన వాడికి ఎందుకు శాంతి రాదు? వేదము యొక్క ప్రమాణం మీద అన్నయ్య గారికి ఎంత సంతోషమో చూడండి. అందుకు కదా ఋషితుల్యుడయ్యారు మహానుభావుడు, అందుకు కదా పడ్డాయి అలాంటి పద్యాలు. కాబట్టి చదివెడు సుఖముల చదువు తగిలి కదలక వినుచుండు కరులయున్. కదలకుండా వింటుంటాయట ఏనుగులు. ఇప్పుడు ఏనుగులు కదలకుండా విన్నాయి అంటే వాటి తొండాలు ఇలా నిలబడిపోతాయి కదండి. తొండం కూడా కదపట్లేదు, ఇలా ఉన్నాయి. ఇలా ఉండిపోతే ఏనుగు అంత పెద్దది ఉంటుంది, దాని నీడ పడుతుంది. ఈ తొండం యొక్క నీడ కూడా పొడుగ్గా పడుతుంది. సింహాలు వాటి నడుము సన్నంగా ఉండి ఇలా పొడుగ్గా అడ్డంగా కదా వెన్నుపా ఉంటుంది. అవేం చేస్తాయంటేట ఈ ఏనుగుల యొక్క తొండముల నీడలు ఎలా పడ్డాయో నీడల్లోకి వచ్చి ఆ సింహాలు ఆ చల్లతనంలో నిల్చుంటాయి. ఎత్తుగా ఉంటుంది కదా, దాని నీడ చల్లగా ఉంటుంది. ఇక సూర్యకిరణములు పడవ మీదకి, అందుకని అక్కడికి వచ్చి సింహాలు విశ్రాంతి తీసుకుంటాయట ఏనుగు నీడలో. ఏనుగు నీడలో సింహం విశ్రాంతి తీసుకోవడం ఉంటుందా? ఏనుగుకి ఈ శాంతి ఎక్కడిది? శుకముల వలన. శుకములు ఎలా ఇస్తున్నాయి? సామగానము వలన. దానికి ఎలా వచ్చింది సామం? అంతగా అక్కడ సమగాన పఠనం వలన. అంటే జాతి వైరం ఉన్న ప్రాణులు మరిచిపోవడం ప్రారంభమైంది.
ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆ సింహాలుట ఎప్పుడు ఇలా ఏనుగుల తొండం వంక చూస్తుంటాయిట. ఎందుకని? ఆ తొండం చివర ఎప్పుడు చల్లగా ఉంటుంది. అవి ఉండుండి ఏం చేస్తుంటాయంటే, ఏనుగుల లక్షణం ఏంటంటే ఏదో ఒకటి ముట్టుకుని ఇలా తీసి బుస్సను ఊతుంటాయి. ఆ ఊదినప్పుడు ఆ తొండం చివర ఆ తడి తుంపరపడినట్టుగా చల్లుకుంటూ ఉంటుంది. మంచి శీతాకాలం ఉందనుకోండి, మంచి వేసవి కాలంలో పనున్నా లేకపోయినా కూల్ డ్రింకింగ్ వాటర్ డు నాట్ వేస్ట్ అని బోర్డు ఉన్నా సరే ఈయన ఏం చేస్తారంటే గబగబా కళ్ళజోడు తీసి పక్కన పెట్టేసి కాస్త రుమాలు దాని కింద పెట్టి ఇలా తడుపుకుని ఇలా అమ్మయ్య అంటే చల్లటి తుంపర్లు తగిలితే హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఈ సింహాలుట ఇలా పక్కన నిలబడి అలా చూస్తాయి ఏనుగు తొండాల వంక. ఎందుకని? అవి ఎప్పుడో అప్పుడు కదిలి బుస్ అని ఆ తొండంలో ఉన్న నీటిని చిమ్మితే అవి చిన్న తుంపర పడినట్టుగా మీద పడితే సింహాలు మురిసిపోతాయి. కనపడితే ఏనుగు యొక్క తొండాన్ని పట్టుకుని పైకెక్కి కుంభస్థలాన్ని బదలగొట్టే సింహం దాని తొండంతో కాసి నీళ్లు చల్లితే బాగుండు చల్లగా ఉంటుందని అక్కడి నుంచి ఉంటుంది. ఏమి ఆశ్చర్యం! ఎంత జాతి వైరాన్ని మర్చిపోయి. అదే కాదుట, భూసుర ప్రవరులు భూతబొల్ పెట్టి తెచ్చిపెట్టు నీవారాన్న పిండ తతులు కడగి భక్షింప ఒక్కట కలసియాడుచున్న ఎలుకలు పిల్లులు. భూతబలులు అని పెడతారు. బలి అన్న మాటకు అర్థం వేరు, హోమము అన్న మాటకు అర్థం వేరు. ఇదొకటి మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన అంశం. యజ్ఞము లేదా యాగము అన్న మాటకు అర్థం ఏమిటంటే తత్సంభారములను సిద్ధము చేయుట. ఇప్పుడు ఏకాదశి నాడు ఉదయం భూమి పూజ చేస్తారు, ఇక్కడ చేసి యాగశాల నిర్మాణం జరుగుతుంది. ఈ యాగశాలలోకి వెళ్ళి యాగశాల ప్రవేశము అని, అది కూడా ఒక గొప్ప వైదిక కర్మ. అందులోకి ప్రవేశిస్తారు మంగళధ్వనితోటి, లోపలికి వెడతారు ఋత్విక్కులు. వెళ్ళిన తర్వాత చుట్టూ కూర్చుని జపాలవి చేస్తారు. అప్పుడు ఇంకా హోమం మొదలవలేదు. అగ్నిని రగల్చి అందులోకి హవిస్సుని ఇచ్చినప్పుడు హోమం చేస్తున్నాడు అంటారు. అది హోమం. అప్పుడు ఆ హవిస్సు వేస్తుంటే దేవతలకి. బలి అన్న మాటకు అర్థం ఏంటంటే అగ్నిముఖంగా ఇవ్వరు, తిన్నగా పట్టుకెళ్ళిపోయి కాస్త అన్నం పట్టుకెళ్ళి, మీరు దేవాలయాల్లో చూస్తుంటారు ఓ గిన్నెతోటి, ఓ పెద్ద గిన్నెతోటి అన్నం పట్టుకుని ముందు గంట కొట్టుకుంటూ నడుస్తారు. నడిస్తే ఆ అన్నం పట్టుకెళ్ళి దేవాలయంలో వివిధ దిక్కుల యందు పెడతారు. ఆ బలిపీఠము అని ఉంటుంది, దాని మీద పెడతారు. ఇది తిన్నగా తినేస్తాయి బలులు. అంతేగాని బలి అంటే మీరు ఇంకొకలా ఊహించకూడదు, దాన్ని ఏదో రౌద్రభావనతో ఆలోచన చేయకూడదు. అది పక్షులు వచ్చి తింటాయి. అలా వెళ్ళిపోతున్న కుక్క పిల్లి తినేస్తుంది. ఏదో గోడ నుంచి పరిగెత్తిందో పిల్లి అది తింటుంది కాస్త అన్నం. ఉగ్రభూతములు తిరుగుతుంటాయి లోకంలో, ఆ ఉగ్రభూతములు కూడా తింటాయి ఆ బలిని. కాబట్టి బలి అంటే తిన్నగా వండి తెచ్చి ఎదురుగుండా ఉన్న ప్రాణులకు పెడితే బలి. దేవాలయంలో పెడతారు, అలా బలిపీఠం అంటారు. ఆ బలిపీఠం మీద పెడతారు, పెడితే అవి తింటాయి బలులు. అంటే అంతకన్నా ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించకండి, నేను దాన్ని సాత్వికంగా చెప్తున్నాను. కాబట్టి అలా ఇస్తే బలులు అంటారు. ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి వేదం చదువుకున్న బ్రాహ్మణులు ఆశ్రమం చుట్టూ తీసుకొచ్చి బలులు పెడుతున్నారు. ఇది ఎవరు చెయ్యవలసిన పని అంటే దేవాలయంలోనూ చేస్తారు, నిజానికి ఇంట్లో కూడా చెయ్యాలి. భూతబలి అని యజమాని తాను అన్నం తినకముందే కొంత అన్నాన్ని తీసి భూతములకు వెయ్యాలి. కుక్కలు పిల్లులు మొదలైన ప్రాణులు తినాలని కొంత వేస్తారు. ఏ ఆధారం లేకుండా బ్రతికేటటువంటి వాళ్ళ కొరకు కొంత అన్నాన్ని కేటాయించి ఇస్తారు. అంటే ఇక తనంత తాను ఏదీ చేసి అన్నాన్ని సంపాదించుకోలేనంతగా రోగగ్రస్తుడైపోయి నిరాధారుడై పడున్నాడు అనుకోండి ఒక ఆయన, ఆయనకి పట్టుకెళ్ళి కొంత అన్నం పెడతారు. అతిథిగా పిలిచి కొంతమందికి పెడతారు. తనంత తానుగా సమయానికి వచ్చి తలుపు కొట్టిన వాడిని కూర్చోబెట్టి కొంత పెడతారు. తర్వాత తాను తింటాడు, తాను తినగా మిగిలిన దాన్ని భార్య తింటాడు. అది ధర్మం గృహస్థాశ్రమం. ఎంతవరకు జరుగుతోందన్నది పక్కన పెట్టండి. తెలుసుకోవడం అంటూ చేశారనుకోండి, ఇదేం పెద్ద విశేషమైన విషయం కాదండి. మీరు ఇవాళ చేయకపోవచ్చు, తప్పేం లేదు. కానీ తెలుసుకున్న తర్వాత ఇవాళ కాకపోతే రేపు శంకర్ గారు చేసిలా అలా ఏదో ఇంత అన్నాన్ని తీసి రేపు ఒక మంచి రోజున ప్రారంభం చేసుకుని చక్కగా ఏదో కొన్ని భూతములు తింటాయని చెప్పి కాస్త అన్నాన్ని అలా చల్లేసి భోజనం చేయడం అలవాటు అయిందనుకో, నువ్వు మంచి పని చేస్తున్నావా లేదా? యథాతథంగా చెప్పినదంతా చేయగలమా అంటే చెయ్యమనే చెప్తాయి శాస్త్రాలు. కానీ మనం ఎంతవరకు చేయగలము అన్నది అంతా చేయగలము అనే ప్రారంభం చేసి అక్కడికి చేరుకోవాలనే కోరుకోవాలి. మనం చేయగలిగినంత అన్న మాట అనకూడదు. శాస్త్రం చెప్పినదంతా చెయ్యాలి, ఆ స్థాయికి చేరాలనుకోవాలి. ప్రారంభం చేస్తే
అప్పుడప్పుడు అది జరగడం ప్రారంభమవుతుంది. ఉదాహరణవుతాడు. ఆ భోజనానికి తను కూర్చునే వేళకి ఇంటికి తలుపు కొట్టి ఎవరు వచ్చారు, ఏం భోజనం చేశారా, లేదండి ముందు మీతో రండి, కాళ్ళు కడుక్కొని కూర్చోండి, కాస్త వాళ్ళకు కూడా వడ్డించి కాస్త అన్నం పెట్టడం, పరమ ప్రశాంతంగా చక్కగా సంతోషంగా ఒకరికి పెట్టి పంపించడం అది అలవాటైతే ఇంకంతకన్నా ఏమిటండి వైదిక ధర్మం. అంతే, అలా ప్రశాంతంగా బ్రతకడమే. కాబట్టి బలులు పెడుతున్నారు ఆశ్రమంలో అన్ని చోట్ల, ఆ భూతములన్నీ తినాలని. దాన్ని ఎవరు తింటున్నారట? ఎలుకలు పిల్లులు కలిసి తింటున్నాయి ఆ అన్నాన్ని. అన్నం తినడానికి ఎలకొస్తే పిల్లి ఇంకా అన్నం తింది, ఎలకని తింటుంది. కానీ అక్కడేమిటంటే ఎలక పిల్లి కలిసి అన్నమే తింటున్నాయి. అంటే వాటి మధ్య వైరం లేదు. పైన చెప్పిన ప్రాణులు ఒకలా శాంతి పొందితే ఇక్కడ ప్రాణులు ఒకలా శాంతి పొందుతున్నాయి. ఆ దుష్యంతుడు చూసి అనుకున్నట్ట, అబ్బా ఏమి చోద్యమయ్యా, ఏమి ఆశ్రమమయ్యా, ఈ పరిస్థితిని బట్టి ఇందులో ఉన్నటువంటి వ్యక్తి, ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నవాడు ఎంతటి తపశ్శాలియో నాకు అర్థమవుతోంది అనుకున్నాడు. ఇందులో ఎవరో ఏమైనా చెప్పారా? దుష్యంతుడు ఫలానా వారి ఆశ్రమాన్ని చూస్తున్నాడు అని చెప్పారా? చెప్పలేదు. పోనీ దుష్యంతుడికి తెలుసని చెప్పారా? అది చెప్పలేదు. కాబట్టి ఇప్పటికీ దుష్యంతుడికది కణ్వాశ్రమం అని తెలుసా? నీకు నాకు తెలియదనే అనాలి కదండి. ఆ తర్వాత ఇప్పుడు ఆయన తన చుట్టూ కొద్ది మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. వాళ్ళతో ఆయన అన్నాడు, అది కణ్వాశ్రమము అన్నాడు. అంటే ఆయనకి తెలుసా? తెలుసు. అది కణ్వాశ్రమం అన్న విషయం దుష్యంతునికి తెలుసు. ఆశ్రమం ఎవరిదో ఆయనకి తెలియకపోలేదు. కణ్వుడు ఎటువంటి వాడో కూడా ఆయనకి తెలుసు, ఎందుకంటే శకుంతలతో మాట్లాడుతూ బయటపడ్డాడు. కాబట్టి ఇప్పుడు అన్నాడు, అంతటి మహాత్ముడి దర్శనానికి నమస్కారానికి వెళ్లే ముందు నా వెంట ఏ విధమైన రాజలాంఛనములు ఉండకూడదు. మహాత్ముల దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన గురువు అంటే మనం లఘువు, ఆయనకన్నా మనం తక్కువ వాళ్ళం. కాబట్టి మనం మర్యాదతో వెళ్ళాలి. ఇంతమంది మంత్రులతో కలిసి నేను వెళ్ళకూడదు. కాబట్టి నేను ఒక్కడనే వెళ్ళి కణువునకు నమస్కరించి ఆశీర్వచనాన్ని పొంది వస్తాను. ఇప్పుడు ఏమర్థం అవుతోంది మనకి? ఒక మహాత్ములు ఉన్నటువంటి, మహాత్ములు తపస్సు చేసినటువంటి, మహాత్ములు కొంతకాలం ఉన్నటువంటి ప్రాంగణాలు ఒక ఊరిలో ఉంటే నీకు దేవాలయ దర్శనం ఎంత గొప్పదో అంతకన్నా గొప్పది యథార్థానికి ఆ మహాత్ములు తపస్సు చేసిన ప్రదేశాన్ని దర్శనం చేయడం. అందుకు కాదు మనం కంచి వెడితే పరమాచార్య తపస్సు చేసిన ప్రదేశాలు చూసొచ్చాం. తపోభూమి ఆ శక్తి, ఆ వ్యక్తి వెళ్ళిపోవచ్చు శరీరం. ఆ తపస్సుకి సంబంధించినటువంటి ప్రకంపనలు, ప్రభావం ఉండిపోతాయి. అలాగా ఒక్కొక్క వ్యక్తి యొక్క తపప్రభావం యుగం మారిపోయినా ఉండిపోతుంది. ఋష్యశృంగుడి తపోప్రభావం త్రేతాయుగం, ద్వాపరయుగం దాటి కలియుగంలో కూడా ఉంది. శంకరాచార్యులు వారు వెళుతున్నప్పుడు కనిపెట్టారు. నేను మీతో తరచు మనవి చేసి చెప్తుంటాను ఆ విషయం. అందుకేగా శృంగగిరి పీఠం వచ్చింది అక్కడ. కాబట్టి ఆ తపోభూములను చూడాలి, అక్కడికి వెళ్ళాలి. అటువంటి మహాత్ములు ఉన్నారు అన్నప్పుడు వాళ్ళ ఆశీర్వచనం పొంది రావాలి. కాబట్టి ఆయన అన్నాడు, మీరు ఇక్కడ ఉండండి, మీరు ఇంతమందితో నేను వెళ్ళకూడదు, ఎందుకంటే అదొక మర్యాద, ఒక్కడిని వెళ్ళాలి, అది వినయం. మీరు ఉండండి, నేను వెళ్ళి కణ్వుడికి నమస్కరించి వస్తాను. కాబట్టి అది కణ్వాశ్రమము అన్న విషయం మాత్రం దుష్యంతుడికి తెలుసు. ఇప్పుడు ఆయన ఆశ్రమంలో కణ్వుని కోసమని చూస్తున్నాడు. ఆశ్రమ ప్రాంగణం అంటేనండి చెట్లు, పూల మొక్కలు అవి ఎక్కువ ఉండొచ్చు, కానీ కుటీరం ప్రధానంగా ఎవరిది ఉంటుంది? ఆయనది ఉంటుంది. ఎవరైనా కొద్ది మంది శిష్యులు ఉంటారు, అదే కానీ కొన్ని వేల మంది ఉండేటటువంటి ప్రాంగణం ఏం కాదు. లేదు, కొద్ది మంది శిష్యులు ఉంటే ఉండొచ్చు. నిర్మానుష్యంగా ఉంది, ఎవరు లేరు. కాబట్టి కణ్వుడేరి అని వెతుకుతూ ఆయన వెడుతున్నాడు. ఆయనకి అకస్మాత్తుగా ఒక అందమైన ఆడపిల్ల కనపడింది. చాలు, ఆ ఒక్క మాట చాలు. ఇంకంతకన్నా దానికి పెద్ద వర్ణనలు అనేటటువంటి ఆవిడ అందమైనది అని తెలుసుకోవడానికి, అందమైన శకుంతల అని నేను మాట అంటే చాలు, దానికి పెద్ద అంగాంగ వర్ణనం ఏం చేసి చెప్పక్కర్లేదు. కాబట్టి ఆ శకుంతలని చూశాడు ఆయన. చూసి ఆమె ఎవరో మాత్రం దుష్యంతుడికి తెలియదు. కాబట్టి కణ్వుని ఆశ్రమం అని తెలుసు, కణ్వుని దర్శనానికి వెళుతున్నాడు. అక్కడ అకస్మాత్తుగా ఒక అందమైన ఆడపిల్ల కనపడుతుందని ఆయన అనుకోలేదు. ఇప్పుడు కనపడింది, కానీ ఆయన పరాకు ఆయనది. ఎందుకని? అది మున్యాశ్రమం.
అటువంటి చోట ఒక ఆడపిల్ల కనపడింది అంటే తాను రాజ్యమేలే ప్రభు. చాలా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువే మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి, వెంటనే వెళ్ళిపోవాలి సాధ్యమైనంత తొందరగా. తప్ప ఎక్కువసేపు అక్కడ ఆడపిల్లతో మాట్లాడుతూ కూర్చోవడం రాజుగా రాజ్యాన్ని ఏలే వ్యక్తికి ఉండవలసిన ప్రవర్తన కాదు. కాబట్టి ఆయన అడిగాడు, కణ్వుడు ఉన్నారా? వారి యొక్క దర్శనానికి వచ్చాను. క్రచ్చరవేట వచ్చి ఇట కణ్వ మహాముని చూచిపోవగా వచ్చితి, ఎందుబోయిరొకో వారిని విని ఆ లతాంగి వారిచ్చట నుండి ఈ క్షణమ ఏగిరి కానకు పండ్లు తేర మీ వచ్చు తెరింగిరేని జన వెల్లభ వరును ఒత్తురింతకున్. ఇదే నేను మీతో మనవి చేసింది. శకుంతల 3 రకాలుగా కనపడుతుంది ఈ ప్రత్యేకించి ఆఖ్యానమునందు అని. దుష్యంతుడు మాట్లాడినటువంటి మాట ఎంత తక్కువ మాట్లాడాడో ప్రారంభంలో ఆయన హృదయాన్ని సూచిస్తుంది. ఆయనకి ఇంకక్కడ దుష్యంతుడు ఆయన లేరు, కణ్వుడు లేరు అన్నారనుకోండి, అక్కడ నిలబడదామన్న ఊహ దుష్యంతునికి లేదు. కానీ కించిత్ బలహీనత మనసులో ప్రవేశించింది. ఈవిడెవరో చాలా అందంగా ఉంది, తెలుసుకోవాలని ఒక కుతూహలం మాత్రమే పడింది. కానీ తన ధర్మం తనకు అడ్డొచ్చింది. క్రచ్చరవేట వచ్చి ఇట కణ్వ మహాముని చూచిపోవగా వచ్చితి, ఎందుబోయురొక వారనినన్. ఇంతే, వేట కోసమని వచ్చాను ఇక్కడికి. చూడండి, ఏదో కాకినాడ వచ్చానండి, బంధువుల ఇంటికి పెళ్లికి వచ్చాను, ఒకసారి మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను అంటుంటారు. అలా అంతే అన్నాడు ఆయన. ఇక్కడ వేటకు వచ్చాను, ఎలాగో వచ్చాను కదా అని ఒకసారి కణ్వ మహర్షిని దర్శనం చేసుకుని వెడదామని వచ్చాను. ఎటు బోలురో వారు ఎక్కడా లేరు, ఎక్కడికి వెళ్ళారు? ఇది స్వగతం, అంటే లోపల అనుకుంటున్న మాటని పైకనీసినట్టుగా అన్నాడు తప్ప ఆ పిల్లని అడిగినట్టుగా కూడా లేదు అసలు. ఏమ్మా ఎక్కడున్నారమ్మా, కణ్వ మహర్షి ఆశ్రమమైనా ఏమిటి, ఎక్కడ కనపట్టలేదు, ఎక్కడికి వెళ్ళారమ్మా అని అన్నట్టు కానీ, నేను దుష్యంతుణ్ణి అని చెప్పినట్టు కానీ మీకు ఎక్కడా లేదు అన్నయ్య గారి భారతం. నేను అందుకే మీకు చెప్పింది, చాలా జాగ్రత్తగా చదవకపోతే పట్టుకోవడం కష్టం అవుతుంది ఈ ఆఖ్యానాన్ని. ఎందుపోయురొక వారనినన్ వినియా లతాంగి, లతాంగి అన్న మాట వేశారు అక్కడ. ఒక తీగ వంటి శరీరము కలిగినటువంటి శకుంతల జవాబు చెప్తోంది. ఇప్పుడు 2 రకాలుగా జవాబు చెప్పచ్చు. లేరు, ఎప్పుడు వస్తారో తెలియదు, అంటే మీరు ఇక్కడ ఉండక్కర్లేదు. ఆవిడ కూడా ఆయన అక్కడ ఉండడాన్ని ఇష్టపట్టలేదు, పరపురుషుడు ఇక్కడ ఎందుకు అన్నట్లుగా ఉందని. 2, ఆయన ఉండేటట్టుగా కూడా మాట్లాడచ్చు. ఎప్పుడు ఈయనెవరో ఆవిడికి తెలిసి ఉంటే, ఒకవేళ ఆవిడికి ఈయన్ని ఇంకొంచెం సేపు అక్కడ ఉంచుదామన్న ఆలోచన ఏమైనా ఉంటే, అరణ్యానికి వేటకొచ్చారా, వేటకొచ్చానన్నాడు కానీ నేను దుష్యంతుణ్ణి దేశమేలే రాజునని చెప్పలేదుగా ఆయన. అయినా ఈవిడికి తెలిసి ఉండి ఉండాలి. ఎందుకని తెలిసి ఉండాలి? ప్రభువు యొక్క గుణములను విని, ఇంత అందగాడు, ఇంకా బ్రహ్మచారి, పెళ్ళవలేదు, ఇటువంటి వాడికి నేను భార్యనైతే బాగుండు అన్న ఆలోచన ఏర్పడి ఉండొచ్చు శకుంతలకి. అలా ఎందుకు ఏర్పడుతుందని మీరు అనుకుంటున్నారు, కోటేశ్వరారు అంటారేమో. ఆమె రాజర్షి కూతురు, విశ్వామిత్రుడి కూతురు కాబట్టి ఒక క్షత్రియుడికి ఇల్లాలను అవుదామని ఎందుకు అనుకోదు? అప్పటికి బ్రహ్మర్షి కాడు విశ్వామిత్రుడు, మేనకా సంగమ సమయానికి. కాబట్టి ఆమె దుష్యంతునికి భార్యనవుదాం అనుకుని ఉండట్టు. ఆ కోరిక ఎందుకు పుట్టాలి అంటే పరదేవతానుగ్రహం కావాలి కాబట్టి ఆవిడ భరతుడికి తల్లి అవ్వడానికి, దుష్యంతుడికి భార్య అవ్వడానికి శకుంతల పుట్టింది అసలు. కాబట్టి ఆ ఆలోచన ఎందుకు రాదు? వచ్చి తీరుతుంది. కాబట్టి ఇప్పుడు దుష్యంతుడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక మళ్ళీ దుష్యంతుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ నోట్లోంచి వచ్చే మాట ఏదై ఉండాలి, కాసేపు ఆయన నిలబెట్టేదే అయి ఉండాలి. ఆయన నిలబడితే కదా తర్వాత కథ నడవడం. కాబట్టి ఆవిడేమంది, లేరు, ఎప్పుడు వస్తారో తెలియదు అనలేదు. ఆవిడ ఏమందో తెలుసా అండి, ఆ లతాంగి వారిచ్చట నుండి ఈ క్షణమయేగిరి కానకు పండ్లు చేర మీ వచ్చు తెరింగిరేని జనవల్లభ వరును ఒత్తురింతకున్. జనవల్లభ అంటే మహారాజా అని తెలుసుకుంది. అంటే ఈయన దుష్యంతుడు అని ఎవరికి తెలిసింది? శకుంతలకి తెలిసింది. ఈయన శకుంతల ఎవరికి తెలియదు? దుష్యంతుడికి తెలియదు. కానీ ఏం తెలుసు? ఈ పిల్ల చాలా అందంగా ఉందని మాత్రం ఆయన మనసులో తెలిసింది, అంతే. ఇది నన్నయ్య గారు పైకి చెప్పకుండా దాచి మాట్లాడేటటువంటి అద్భుతమైన కవితారీతి. ఇది మీరు బాగా ధ్యానంతో పద్యాల్ని చదివితేనే
ఆంతరముగా మీకు నాటకీయ సన్నివేశం మీ కన్నుల ముందు గోచరిస్తుంది. ఎవరు ఎవరి దగ్గరికి వచ్చారు, ఒక్క మాట మాట్లాడారు, ఎవరు ఎవరిని నిలబెట్టేటట్టు మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. ఇప్పుడు ఆవిడేమంది, ఇప్పుడే వెళ్ళారు. ఇప్పుడే వెళ్ళారంటే వెంటనే వస్తారా? రారు. ఎక్కడికి వెళ్ళారు? అడవిలోకి పళ్ళు తేవడానికి వెళ్ళారు. అడవిలోకి పళ్ళు తేవడానికి వెళ్ళిన వాడు పక్కింట్లోకి వెళ్ళి దర్భలించుకోవడానికి వెళ్ళిన వాడు కాడు. కాబట్టి అడవిలోకి వెళ్ళాడంటే ఎంత దూరం పెడతాడో, ఎప్పటికా పళ్ళు సమీకరిస్తాడో, ఎప్పుడు తిరిగి వస్తాడో ఏం తెలుసు. కాబట్టి ఇప్పుడు దుష్యంతులు అయితే సరే అని వెళ్ళిపోవచ్చు కబుక్కుని. ఆవిడ వెంటనే ఏముందో తెలుసా అండి, అలా వెళ్ళిపోకుండా నిలబడేటట్టుగా చేయడానికి ఆ మాట ప్రయోగించింది. నీ వచ్చుటెరింగిరేని జనవల్లభ అరును ఒత్తురింతకున్. మీరు వచ్చారని తెలిస్తే ఆయన వస్తారండి. ఆయన అంటే ఇప్పుడు నేను వచ్చానని తెలిస్తే ఆయన వస్తారంటే అమ్మా ఇప్పుడు మరి నేను వచ్చానని ఎలా తెలుస్తుంది అని ఒక గడియ మళ్ళీ ఆలోచించడానికి నిలబడే స్థితి వచ్చిందా లేదా? ఆ వచ్చిన వాడు దుష్యంతుడిని శకుంతలకి తెలుసు. జనవల్లభ అని మాటేసింది. నేను మీతో మనవి చేశాను, అది పెద్ద విశేషం కాదు. ఎందుకని అంటే మున్యాశ్రమములలో ధర్మం గురించి మాట్లాడుకుంటారు. ప్రభువు ధార్మికంగా ఉన్నాడా, యజ్ఞాగాదులు చేస్తాడా, వేద ప్రమాణమును నమ్మినవాడేనా, ధర్మానికి నిలబడతాడా, ఇవి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన బలం, ఆయన దర్పం, ఆయనకు ఉన్నటువంటి యవ్వనం, ఆయన అతిశయం, ఆయన పుట్టిన వంశం, ఆయన ఏలుతున్నటువంటి దేశం, ఆయనకున్నటువంటి గొప్పతనం, ఇవన్నీ ఆశ్రమంలో మాట్లాడుకుంటున్నప్పుడు ఒక రాజర్షి కూతురుగా ఆమె మనసు ఆయన యందు ప్రచోదనమయ్యున్న కారణం చేత ఇప్పుడు ఆయన గురించి వర్ణించిన అందచందాలను విని చూడగానే ఇతను దుష్యంతుడిని గుర్తుపట్టి ఉన్నది శకుంతల అన్న విషయాన్ని మీకు చెప్పకుండా చెప్పడం అన్నయ్య గారి కవిత్వంలో గొప్పతనం. కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోకూడదు దుష్యంతుడు. అంటే దుష్యంతుడిని నిలబెట్టి మాట్లాడాలన్న కోరిక ముందే ఎవరికి పుట్టింది? శకుంతలకు పుట్టిన. చెప్పారా అన్నయ్య గారు? మీరు పట్టుకోవాలి. ఎలా అంటే ఇక్కడ మీరు ఆ నాటకాన్ని దర్శనం చెయ్యాలి. ఆ లోపలికి ఒక్క దుష్యంతుడే వెళ్ళినప్పుడు శకుంతల మాట్లాడుతున్న తీరుని బట్టి మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత అడిగి తీసుకుంటారా, పద్యానికి అర్థం చెప్పచ్చు కదా అనొచ్చేమో అంటారు మీరు. దీన్ని బట్టి చెట్టు చివరి నేను మాట చెప్పవలసి ఉంటుంది మీకు. లేకపోతే మీరు అకస్మాత్తుగా ఓ నిర్ణయానికి వచ్చి మీ ఉత్తరీయాలు దులిపేసుకుని తీర్పు చెప్పి వెళ్ళిపోతారు మీరు. అందుకని నా భయం. అందుకని నేను ఇదంతా తలకొట్టుకు చెప్పుకుంటూ వస్తున్నాను. కాబట్టి ఇప్పుడు దుష్యంతుడికి ఆమెని పరిశీలనంగా చూస్తే బాగుండదు. అసలు నేను కణువుడిని కలుసుకోవడానికి వచ్చాను, కణువుడు లేడు. వెళ్ళిపోదామంటే మీరు వచ్చారని తెలిస్తే వస్తారంది. నేను వచ్చానని తెలియాలంటే ఏం చేయాలి? ఎవరో వెళ్ళి చెప్పాలి అంటే దుష్యంతుడు వచ్చాడని చెప్పడానికి ఎవరున్నారు అక్కడ? ఎవరు ఉన్నట్టు లేదుగా అక్కడ. ఎక్కడన్నా చెప్పారా అన్నయ్య గారు ఏమన్నా ఉన్నారని? ఎవరు లేరు. మరి ఎలా పెడుతుంది వార్త? అంటే ఎవరూ లేని చోట ఏకాంతమునందు అసలు ఇంకా శకుంతలతో మాటలు కొనసాగించడానికి అవకాశం ఒకటి ఇప్పుడు దుష్యంతుడికి దొరికింది. ఆ అణువు శకుంతల ఇచ్చింది. ఇస్తే ఇప్పుడు ఆయనకి మనసులో ఉన్న కోరిక ఏమిటి? ఈవిడ మునికన్యే, దుష్యంతుల ఆశ్రమంలో ఉంది. సాధారణంగా ఇక్కడ ఎవరు ఉంటారు? మునికన్యలు ఉంటారు. మునికన్య అంటే బ్రాహ్మణ కన్య. నేను క్షత్రియుణ్ణి, రాజుని. కాబట్టి ఆమెను అలా చూడకూడదు, తప్పు. ఆమె చాలా అందంగా ఉందని నా మనసు ఇంకొక మెట్టు పైకి ఎక్కకూడదు, దోషం అయిపోతుంది, నా వల్ల ధర్మం తప్పిపోతుంది. కాబట్టి అసలు ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుంది. ఒక భూమినేలేటటువంటి రాజు, ఇంత రాజ్యాన్నేలే రాజు అమ్మాయి నువ్వెవరు? వాళ్ళ నాన్నగారు లేరంటే కణువుడు లేడు అని చెప్పినప్పుడు నువ్వెవరు, నీ పేరేమిటి, ఏం చేస్తుంటావు ఇక్కడ అని అడిగాడు అనుకోండి, నీకెందుకే అవన్నీ అని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అంతకన్నా అవమానం ఇంకోటి ఉంటుందే. అందుకని ఇప్పుడు తెలుసుకోవాలనుంది. ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు. ఇది మునికన్యయేని మరి ఏలకో ఈ లతాంగియందు నా హృదయము తద్దయం తగిలే ఇప్పలు కింకను నమ్మనేరా నయ్యద విజితేంద్రియుండనగ నిమ్ముని బాయక విందునంచు నానిది కలరూపెరుంగా అవనీపతి యుచ్చుకడయ్య ఆత్మలోన్. ఇది మునికన్యయేని మరి ఏలకో ఈ లతాంగియందు నా హృదయము తద్దయం తగిలే. నాకు చాలా ధర్మం ఉంది, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఈమె మునికన్య అయితే నా మనసు ఈమె యందు నిలబడదు. వెళ్ళారంటోంది, నేను కణువుడి కూతురునంటోంది. కణువుడి కూతురైతే ఈ అమ్మాయి నాకు నమ్మశక్యంగా లేదు. ఎందుకు నమ్మశక్యంగా లేదు?
అయ్యదా విజితేంద్రియుండనగ ఇమ్ముని బాయక విందు అంచు దానిది కలరూపెరుంగ అవనీపతియుచ్చుకొడయ్య ఆత్మలోన్. విజితేంద్రియుడు, ఊర్ధ్వరేతస్కుడు, నిత్య బ్రహ్మచర్య తపోనిష్టా గరిష్ఠుడు, సన్యాసాశ్రమమునందున్నవాడు, అసలు అలా సంసారమునందు ఆయనకి స్పర్శ లేనివాడు అని నేను కణ్వుడి గురించి విన్నాను. ఆయన అటువంటి వాడే అని ఆశ్రమం కూడా చెప్తోంది. మరి కూతురు ఎలా ఉంది? మా నాన్నగారు అంటుందేమిటి? సరే, ఎలాగో చిన్న అవకాశం ఒకటి ఇచ్చింది కదా, మీరు వచ్చారంటే ఆయన వస్తారందిగా. ఈ లోపల మీరు వచ్చారంటే ఆయన వస్తారంటే ఆయన వచ్చేదాకా నేను ఏదో మాట్లాడుతూ ఉండొచ్చు, ఎలా తెలుస్తుందన్నమాట పక్కన పెట్టి ఇంకో 2 ప్రశ్నలు వేస్తే వచ్చిన నష్టం ఏమిటి? ఒక్కడుగు ముందుకేయగలిగాడు. ఆయన అన్నాడు, ఉత్తమాశ్రమ శిష్టితుడు ఊర్ధ్వరేతుడైన కణ్వ మహాముని అనఘచరితుండు. అట్టి మునికి ఎట్లు కూతురైతివి, దీనిని నాకు ఎరుంగక చెప్పుము నలిన నేత్ర. ఊర్ధ్వరేతస్కుడు, నిత్య బ్రహ్మచారి అయినటువంటి మహానుభావుడు కణ్వుడు. ఆయనకి నువ్వు కూతురు ఎలా అయ్యావు? నాకు తెలిసి కూతుళ్ళుండే అవకాశం లేదు, ఆయనకి బిడ్డలు లేరు, నువ్వు ఎలా కూతురు అయ్యావు అని అడిగాడు. సరే, అప్పుడు ఆవిడ తన గురించి తాను, తన పేరు తాను చెప్పలేదు. చెప్పకుండా ఇక్కడ నన్నయ్య గారు ఒక గొప్ప గమ్మత్తు చేశారు. ఈ ప్రశ్న ఇంతకు ముందు ఇంకొక ముని కూడా అడిగాడు. ఇక్కడికి వచ్చి ఎవరో మునులు అలా వెళ్ళిపోతూ ఆశ్రమానికి వస్తారు కదండి, వచ్చి నాన్నగారండి నాన్నగారండి నేను పిలుస్తుంటే, అదేమిటి కణ్వ మహర్షి మీకు సంతానమా, మీకు కూతురుందా అని అడిగాడు. అడిగితే మా నాన్నగారు కణ్వ మహర్షి ఆ మునికి నా జనన కథ చెప్తుంటే నేను విన్నాను. అది మా నాన్నగారు ఏ మాటలలో చెప్పారో ఆ మాటలలో నేను నీకు చెప్తాను వినమని విశ్వామిత్రుడు మహానుభావుడు రాజర్షి అయి బ్రహ్మర్షిత్వాన్ని పొందడం కోసం తపస్సు చేస్తుండగా దేవేంద్రుడు మేనకని ఆయన యొక్క తపస్సుని భంగపరచడానికి వెళ్ళమని కోరాడు. ఆవిడంది, ఆయన పేరు చెప్తే ధరణీ చక్రమే గడగడలాడిపోతుంది, కులపర్వతాలు ఉడికిపోతాయి, సముద్రం ఇసుకతోనే పడేటట్టు ఇంకిపోతుంది ఆయన కోపానికి. ఆయన ముందుకెళ్ళి నేను నిలబడనా అవలనంది. నీకేం పర్వాలేదు, ఆ భయం వెళ్ళమన్నాడు. సరే, మేనక వచ్చింది, నిలబడింది. అది వసంత ఋతువు. ఆయన ఆవిడ యందు అనురక్తుడయ్యాడు విశ్వామిత్రుడు. అంతవరకు చాలు, ఫలితం ఏదో చెప్పుకుంటే చాలు, మిగిలిన వర్ణాల గురించి పెద్ద విశేషం ఏముండదు. కాబట్టి అది సాహిత్య దృష్టితో చూడవలసినటువంటి విషయాలంతే. కాబట్టి ఆయన అనురక్తుడయ్యాడు ఆమె యందు. ఇద్దరు చాలా కాలం సంతోషంగా అక్కడ కాలం గడిపారు. కాలం గడిపినటువంటి కారణం చేత మేనకకి కుమార్తె పుట్టింది. మేనక విశ్వామిత్రులకు పుట్టింది. ఇప్పుడు ఆ పిల్లని విడిచిపెట్టి మాలిని అనబడేటటువంటి నదీ తీరంలో ఆ పిల్లని పడుకోబెట్టేసి మేనక వెళ్ళిపోయింది. ఎవరి ధర్మం వాళ్ళది, వాళ్ళ అప్సరసలు, వాళ్ళకి భవబంధాలు ఏమి ఉండవు. అది వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు తపస్సు చేసుకోవడానికి ఆయన వెళ్ళిపోతున్నాడు. నిర్దయగా చంటి పిల్లని ఎలా విడిచిపెట్టి పెడతాడు? తన తపస్సు యొక్క ప్రభావమును ఆ పిల్లకి కాపుగా ఉంచి వెళ్ళిపోయాడు. అలా ఉంచి వెళ్ళిన కారణం చేత ఏమైందంటే ఆ ప్రభావము అక్కడ ఉండేటటువంటి పక్షుల యందు ప్రవేశించింది. ఇప్పుడు ఆ పక్షులకి ఈ పిల్ల యందు మాతృప్రేమ ఏర్పడింది. ఆ పిల్లని కాపాడాలి అని. ఆ పిల్ల ఆకుల దొప్పలలో పడుకునుంది నదీ తీరంలో. చెలగిలేవనేచ్చు చిరుతక దాని వ్యాధ ఘోర మృగములు అశన బుద్ధి పట్టకుండా చెట్టుపల కప్పి రక్షించుకొని శకుంత తతులు కుడియుండే. అక్కడ వ్యాధ ఘోర మృగములు అశన బుద్ధి పట్టకుండా, ఘోరమైన మృగాలు వస్తాయి అరణ్యంలో, రాక్షసులు తిరుగుతూ ఉంటారు. ఇవి కాకుండా నిషాదులైనటువంటి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎవరైనా పిల్లకి హాని చేయకుండా, క్రూర మృగములు తినేయకుండా ఎవరైనా చెడుతున్నారు అనేటప్పటికీ ఈ పక్షులన్నీ వచ్చి తమ యొక్క రెక్కలను ఆ పిల్ల మీద కప్పేసి అక్కడ పిల్లుంది అని తెలియకుండా కాపాడుతుండేవి. అలా పిల్లని కాపాడుతుండడంలో ఆ పిల్ల ఎవరైనా వస్తే చాలు రెక్కలు కప్పేవి. వాటి పిల్లలకి ఎలా తెచ్చి ఆహారం పెడతాయో అలా ఆహారం తెచ్చి నోట్లో పెడుతుండే. ఈ పిల్ల అలా పెరిగి పెద్దదవుతోంది. శకుంతలములు అంటే పక్షులు, వాటి యొక్క చెట్టుపల కప్పి రక్షించు, రెక్కల చేత రక్షింపబడింది కాబట్టి, శకుంతలముల చేత రక్షింపబడింది కాబట్టి ఆ పిల్లకి శకుంతల అని పేరు వచ్చింది. పుట్టి తల్లిదండ్రుల చేత రక్షింపబడింది కాదు, పక్షుల రెక్కల చేత రక్షింపబడింది కాబట్టి శకుంతల. ఇప్పుడు ఒకనాడు కణ్వ మహర్షి అలా వెడుతున్నాడు.
కణ్వ మహర్షి అంటే సమస్త భూతములకు తెలిసి ఆయన గొప్పతనం ఏమిటో, కాబట్టి కదా అంత ప్రశాంతంగా ఉన్నాయి. ఈయన వస్తున్నప్పుడు మనం కప్పి దాచడం ఎందుకు, అపకారం చేసేవాడు కాదు కాబట్టి పక్షులు రెక్కలు ఆచ్ఛాదించలేదు. ఇప్పుడు కణ్వ మహర్షి ఆ పిల్లని చూశారు. ఆయన కరుణామయుడు, అపారమైన భూతదయ కలిగిన వాడు, అంతటా బ్రహ్మమును చూసేవాడు. అయ్యో ఆడపిల్ల పసిగుడ్డు ఇక్కడ ఉండిపోయింది. బహుశా ఒక్కసారి దివ్య దృష్టితో చూసుంటాడు. విశ్వామిత్రుడి తేజస్సు, కారణజన్మురాలు, ఈమెని పరదేవత ఒక ప్రత్యేక కారణానికి పుట్టించి ఉండి ఉంటుంది అని తెలుసుకోలేనంత అమాయకుడు కాడుగా కణ్వుడు. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లని ఎత్తుకుని ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఆ పిల్లని పెంచి పెద్ద చేస్తున్నాడు. పిల్లని పెంచి పెద్ద చేసినటువంటి కారణం చేత ఆ పిల్లకి తెలుసున్నవాడు ఆయన ఒక్కడే. అందుకని ఆ పిల్ల ఆయన్ని నాన్నగారండి 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 అంటుండేది. ఆయన కూడా కూతుర్ని పెంచి పెద్ద చేసినట్టే పరమ ప్రేమతో ఆ పిల్లని పెంచి పెద్ద చేశాడు. అదయ్యా నా కథ. అందుకని నేను విశ్వామిత్రుని యొక్క కూతుర్ని, రాజర్షి విశ్వామిత్రుడి కూతుర్ని. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కాదు. అప్పటికి బ్రహ్మర్షి విశ్వామిత్రుడైతే ఇహ కూతుళ్ళు కొడుకులు అవకాశాలు ఏమి ఉండవు. కాబట్టి రాజర్షి విశ్వామిత్రుడు కొడుకునంటే క్షత్రియ సంబంధం ఉంది అప్పటికి, ఇంకా బ్రాహ్మణ్యమును పొందినవాడు కాడు. కాబట్టి నేను నీకు ఇల్లాలినవడానికి తగిన దాననే అన్న మాటని దుష్యంతుడికి ఉప్పందించింది ఎవరు? శకుంతలే. తన జనన కథని చెప్తున్న తీరులో ఆయన అడిగేటట్టు ఉత్సుకత కల్పించి, నేను క్షత్రియుల కడుపున పుట్టినదాన్ని సుమా, కాబట్టి నీకు ఇల్లాలిని కావచ్చు అన్నట్టుగా ఉప్పందించింది. ఇప్పుడు వెంటనే ఆయన అనుకున్నాడు, పరమ సంతోషం, ఇందుకు కదూ నా మనసు లగ్నమైంది. ఈమె బ్రాహ్మణ కన్య కాదు, ఈమె క్షత్రియ కన్య, కాబట్టి యోగ్యురాలు, నేను పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయనకి 2 ధైర్యాలు వచ్చాయి. ఒకటి, ఈ పిల్లని పెళ్లి చేసుకోవచ్చు. 2, ఈ పిల్ల కూడా నా యందు అనురక్త, లేకపోతే ఇన్ని విషయాలు నాతో ఎందుకు మాట్లాడుతుంది? మా నాన్నగారు లేరని ఎప్పుడో కలిపేసేసాను. ఇన్ని మాట్లాడుతోంది అంటే పైగా అర్ఘ్యపాద్యాదులనిచ్చింది, సేవించింది. మాట మాట్లాడి పంపించవలసినటువంటి చోట ఇన్ని పూజలు అందించవలసిన అవసరమే ఉంది. ఏదో ప్రీతి మనసులో లేకపోతే ఆయన మీద, ఆయన గురించి వినో, ఆయన గురించి గౌరవం మీదో, మొత్తం మీద ప్రీతి ఉంది. అది గౌరవంతోనూ ఉండొచ్చు, వేరొక భావన చేత ఉండొచ్చు. శకుంతలకున్నది మాత్రం ఆ భావనే. ఆయనకి భార్య కావాలని ఆవిడికి కోరిక ఉంది. అది చెప్పారా అన్నయ్య గారి కథలో? చెప్పక్కర్లేదు, చెప్పకుండా చెప్తున్నారు. అదే మహాకవుల యొక్క రచనా వైద్యం. మాటలు బట్టి చెప్పట్లా, దేవయాని ఇన్న మాటలు మాట్లాడిన తీరుని బట్టి ఆవిడ మనసు మీకు తెలియలా? ఇది అంతే. కాబట్టి ఇప్పుడు దుష్యంతుడు వెంటనే చొరవ తీసుకుని అన్నాడు, ఈ మునిపల్లె నుండుటిది ఏల కరమ్మనురాగమప్పగా భామిని, నాకు భార్యవయి భాసురలీల అశేష రాజ్య లక్ష్మీ మహనీయ సౌఖ్యముల మేలుగనందు అనిందితేందు పాదామల తుంగ హర్మ్యముల హారి హిరణ్మయ కుటిమంబులం. ఏమిటి నీకు ఈ పర్ణశాలలు ఏమిటి, అరణ్యం ఏమిటి, చెట్లు ఏమిటి, యజ్ఞవేదికలు ఏమిటి, తపస్సు ఏమిటి, ఎందుకు ఇవన్నీ నీకు? ఇవి నీకు యోగ్యం కాదు. నా చెయ్యందుకో పనిగ్రహణం చెయ్యి. నాకు పత్నివై అశేషమైనటువంటి నా రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజునైన నాకు ఇల్లాలివై మహారాజ్ఞివిక అయి మలినము తగలనటువంటి బంగారముతో నిర్మింపబడినటువంటి గొప్ప గొప్ప మందిరములలో సంతోషంగా కాలం గడుపు అని ఆయనే ఒక ప్రతిపాదన చేశాడు. రాజులకు, క్షత్రియులకు అనేకమైన పద్ధతులున్నాయి వివాహం చేసుకోవడానికి. నేను నిన్ను గాంధర్వ విధిని వివాహం ఆడతాను, నీకు అభ్యంతరమా అన్నాడు. అంటే ఆవిడంది, నీవు గాంధర్వ విధిని వివాహం చేసుకోవడం ఎందుకు? కాసేపట్లో మా నాన్నగారు వస్తారు, మా నాన్నగారికి చెప్పి మా నాన్నగారు సంతోషంగా కన్యాదానం చేస్తారు, చేసినప్పుడు నన్ను ఇల్లాలని చేసుకో అంది. అంటే ఆయన అన్నాడు, ఒకసారి చొరవ ఇచ్చింది కదండి, ఎక్కువ మాట్లాడే అవకాశం ఇచ్చిందిగా, కాబట్టి ఆయన త్వర ఆయనది. ఆయన అన్నాడు, అలా ఉండవలసిన అవసరం ఏం లేదు. ఎందుకని కణ్వుడు వచ్చాడు అనుకోండి, ముహూర్తాలు అది చూస్తాడు, అది ఎప్పుడైనా పెట్టచ్చు ముహూర్తం అన్నది. గాంధర్వ విధిని వివాహం చేసుకోవచ్చు, ఇప్పుడే నిన్ను నా భార్యని చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి గాంధర్వ విధి అన్న మాటలో రహస్యం ఏమిటో తెలుసా? దానికి వైదిక ప్రక్రియ ఏమీ ఉండదు. దానికి ఓ ముహూర్త నిర్ణయం చేయడం కానీ, ఓ అగ్నిహోత్రాన్ని వేల్చడం కానీ,
దానికి ఒక మంత్రం కానీ ఓ కల్పం కానీ ఏమీ ఉండవు. ఓ బంధువులు రావడం కానీ, ఓ తల్లిదండ్రులు ఉండడం కానీ, ఓ తెరచాప పట్టుకోవడం కానీ ఏమీ ఉండవు. నీకు నువ్వే బంధువు, నీకు నువ్వే తల్లి, నీకు నువ్వే తండ్రి, నీకు నువ్వే అన్ని, నువ్వే వచ్చేయడం, పీటల మీద కూర్చోవడం, నీ మెడలో నేనో దండ, నా మెడలో నువ్వో దండ, అంతే అయిపోయింది పెళ్లి. కాబట్టి తనకు మరి తాన చుట్టంబు తాన తనకు గతియు తన్నిచ్చుతో తాన కర్త ఎనగ వనజనేత్ర గాంధర్వ వివాహమతి రహస్యమును అమంత్రకమును అగుచు నొప్పు. ఆ పెళ్లి ఎలా ఉంటుందో కూడా చెప్పాడు. అది రహస్యంగా ఉంటుంది, ఎవ్వరికీ తెలియదు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, కానీ ధర్మానికి కట్టుబడిపోతారు. ధర్మానికి కట్టుబడి గాంధర్వ వివాహం ఎవరికీ తెలియదు కదా అని చెప్పి నిన్ను నేనెప్పుడు పెళ్లి చేసుకున్నాను అనకూడదు. ధర్మానికి కట్టుబడి ఉండగలగాలి. అందుకని క్షత్రియులకు ఇచ్చారు అధికారం, అలా ఉంటారని. కాబట్టి రహస్యంగా చేసుకోవచ్చు, అవైదికం, దానికి మంత్రభాగం ఉండదు. నీకు నువ్వే కన్యాదాత, నువ్వు నా యందు ప్రీతి పొంది నిన్ను నువ్వుగా నాకు సమర్పణం చేసుకుంటావు. తండ్రి నిర్ణయం చేసి నిన్ను నాకు కన్యాదానం చేయడం కాదు, నువ్వే బంధువు, అందుకని ఇంకొకరు ఉండరు, నువ్వే అన్నీ అయి నన్ను చేరుకుంటావు. ఆవిడ ఒక గొప్ప కోరిక ఒకటి కోరింది. అలాగే క్షత్రియులకి ధర్మం అంటున్నావుగా, నేను నీకు పత్నిని కావడానికి గాంధర్వ విధిని వివాహం చేసుకుంటానంటున్నావుగా, అలాగే చేసుకుందాం గాంధర్వ విధిని వివాహం. కానీ నరనుత నీ ప్రసాదమును నాకు దయించిన నందనున్ మహీగురుతర యవ్వరాజ్యమునకుందగితోనభిషిక్తు చేయగా వరము ప్రసన్న బుద్ధి అనవద్యముగా దయతేయు నిర్మితో నిరుపమ కీర్తి ఇట్లయిన నీకును నాకును సంగమంబవున్. ఇప్పుడు వివాహం అయిపోయిన తరువాత నీ అనుగ్రహం వల్ల నాకు పుట్టేటటువంటి కుమారుడు ఎవరుంటాడో ఆ కుమారుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానని నువ్వు నాకు మాట ఇస్తే నేను నిన్ను గాంధర్వ విధిని వివాహం చేసుకుంటాను. తప్పకుండా నువ్వే మహారాజ్ఞివి, నా పత్నివి, కాబట్టి నిన్ను నేను మహారాజ్ఞిగా పత్నిగా స్వీకరించి నీ యందు కలిగినటువంటి కుమారుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను. ఇద్దరూ గాంధర్వ విధిని వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కూడా సంతోషంగా దంపతులుగా జీవనమును ప్రారంభం చేశారు అక్కడ. దాని వలన ఆయన అన్నాడు, తిరిగి వెళ్ళిపోతూ ఇంకా కణ్వుడు రాలేదు. ఆయన వెళ్ళిపోతూ అన్నాడు, నేను వెళ్ళి కణ్వ మహర్షికి ఈ విషయం తెలిసి నిన్ను పంపించేటట్టుగా అత్యంత మర్యాదాపురస్సరంగా మంత్రుల్ని పంపిస్తాను. ఆ మంత్రులు వచ్చి కణ్వుడికి నమస్కరించి జరిగిన విషయం చెప్పి నిన్ను తీసుకుని రాజ్యానికి తీసుకొస్తారు. కాబట్టి నీవు ఇక్కడ ఉండు, నేను బయలుదేరుతున్నాను, గౌరవంగా తీసుకెళ్లడం మర్యాద, అందుకని నేను వెళుతున్నానన్నాడు. వెళ్లి మంత్రులతో కలిశాడు, తన రాజ్యానికి తాను వెళ్ళిపోయాడు. కొంతసేపటికి కణ్వుడు తిరిగి వచ్చాడు. గడగడలాడిపోయింది శకుంతల. ఆయన తెలుసుకోలేనివి ఏమైనా ఉంటాయా? త్రికాలవేది తెలుసుకోగలడు. తాను చేసిన పనికి తండ్రి ఏమి నింద చేస్తాడో అని వెంగపెట్టుకోడు. ఆ కణ్వుడు వచ్చి అన్నాడు, తెలుసుకున్నానమ్మా, నువ్వు ధర్మం తప్పలేదు, క్షత్రియుణ్ణి వివాహం చేసుకున్నావు, గాంధర్వ విధిని వివాహం అయిన తర్వాత భర్తతో కలిసి సంతోషంగా కాలం గడిపావు. కాబట్టి తల్లి నీ యందు ధర్మమును ఉల్లంఘించినటువంటి దాఖలాలు లేవు, కాబట్టి నిన్ను నేను తప్పు పట్టట్లేదు. నీకు వరం ఇస్తాను, ఏం కావాలో కోరుకో. నేను ఇంట్లో లేకపోయినా, ఆశ్రమంలో లేకపోయినా అంత ధర్మమునకు కట్టుబడి ప్రవర్తించావు కనుక నీకు వరం ఇస్తున్నానంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? శకుంతల యందు దోషం లేదు ప్రవర్తనలో, కాబట్టి నువ్వు వరం పుచ్చుకో అని అడిగాడు. అడిగితే ఆవిడంది, నాకు ఎప్పుడూ ధర్మమునందు మనసు నిలబడేటట్టుగా వరం ఇమ్మంది. చాలా సంతోషం, ఆ వరం ఇస్తున్నాను, ఇంకేం కావాలని అడిగాడు. నాకు జన్మించేటటువంటి కుమారుడు ఎవరుంటాడో వాడు ఆయువు, ఆరోగ్యము, బలము, ఐశ్వర్యము కలిగి ఉండడమే కాకుండా వాడు వంశకర్త కావాలి, వాడు మహాపురుషుడు కావాలి వంశంలో, వాడి పేరు మీద ఈ వంశం పిలవబడాలి. అంతటి మహాపురుషుడు నా కొడుకు అయ్యేటట్టుగా అనుగ్రహించండి అని. ఆయన తథాస్తు అని ఆయన అన్నారు. తల్లి, ఇది సాధారణంగా ఆడపిల్లల ఇంట్లో తండ్రులు పిలిచేటటువంటి పిలుపు. ఒరే నాన్న, అమ్మా, సాధారణంగా ఆడపిల్లని పిలిస్తే అమ్మా ఇలా రారా ఒకసారి అంటాం తప్ప అమ్మాయి అనం, అమ్మా అంటాం ఆడపిల్లని. లేకపోతే ఒరే తల్లిగాడు ఇలా రా అంటాం. నన్నయ్య గారి నోట్లోంచి కూడా అలాగే పడింది. ఆ ప్రేమ కణ్వుడు పెంచి పెద్ద చేసిన తండ్రి ప్రేమ. ఆ తండ్రి ప్రేమ ఆయన గంటల్లోంచి ఒలికింది. తల్లి,
నీ కులగోత్ర సౌందర్యములకు తగిన పతి కంటివి, దానికి తగగా గర్భమయ్యే నీదు గర్భమున వాడకిల భువన వహన మహనీయుడగు చక్రవర్తి సొమ్ము. నీవు క్షత్రియ కులంలో పుట్టిన వాడిని వివాహం చేసుకున్నావు, తగిన భర్త, అన్ని విషయాలలోనూ నీకు తగినవాడు. ఇప్పుడు నీ గర్భం పండి నీకు పుట్టబోయేటటువంటి కొడుకు అఖిల భువనములను శాసించగలిగినటువంటి మహనీయమూర్తి అయినటువంటి చక్రవర్తి అవుతాడు అన్నాడు. కొంతకాలమైంది, ఆవిడికి కొడుకు కూడా పుట్టేశాడు. అంటే ఎవరు తన మాట నిలబెట్టుకోవడం మర్చిపోయాడు? దుష్యంతుడు. మంత్రులను ఇలా వెళ్ళి అలా పంపుతాడన్నవాడు ఆమెకి కొడుకు పుట్టడం కూడా అయిపోయింది. కానీ ఆయన మాత్రం మంత్రుల్ని పంపలేదు. ఆ పిల్లవాడు అమితోగ్రాటవిలోన కృమ్మరు వరాహ వ్యాళ శార్దూల ఖడ్గ మదేవాదుల పట్టి తెచ్చి ఘనుడై కణ్వాశ్రమోపాంత భూజములంతోలిన కట్టుచుం బలిమిమై శాకుంతులుండొప్పే వన్య మధేభంబుల నిక్కుచుం తగిలి నానాశైశవ క్రీడలన్. ఆ పిల్లవాడు చాలా చిన్నప్పటి నుంచి వాడెళ్ళి పులుల్ని, సింహాల్ని, చిరత పులుల్ని, ఖడ్గమృగాల్ని అన్నిటినీ బాగా వాటితో పోరాటం చేసి తాళ్ళేసి కుక్క పిల్లల్ని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఆశ్రమం ఎదురుగుండా ఉన్న చెట్లన్నింటికి వాటిని కట్టేస్తుండేవాడు. కట్టేసి వాడు ఒక పెద్ద ఏనుగు మీద ఎక్కి కూర్చుని అడవిలో తిరుగుతుండేవాడు. ఆయన బలాన్ని చూసి సర్వదమనుడు, అన్నిటినీ కూడా నిగ్రహించగలిగిన వాడు అని పిలిచారు అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ. ఈ పిల్లవాడికి భరతుడు అని పేరు పెట్టుకుంది శకుంతల. ఈ భరతుడి పేరు మీదే ఆయన యొక్క వైభవం చేతనే భరత వంశము అని పేరు మారింది. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయిపోతున్నాడు. భర్త దగ్గర నుంచి పిలుపు మాత్రం రాలేదు. ఒకనాడు కణ్వుడు కూతుర్ని చూసి అన్నాడు, ఎట్టి సాత్తులకును పుట్టిన ఇండ్లను పెద్ద కాలమునికి తద్ద తగదు, పతుల కడన యునికి సతులకు ధర్మువు, సతుల కేడుగడయు పతుల చూవే. అమ్మా, ఎంత గొప్ప సాక్షి అయినా కావచ్చు, ఎంత పతివ్రత అయినా కావచ్చు, చాలా కాలం పెళ్ళైపోయిన తర్వాత పుట్టినింట్లో ఉండకూడదమ్మా, అది ధర్మం. నీవు నీ భర్త దగ్గర ఉండాలి, భార్య భర్త ఇద్దరూ కలిసి ఉండాలి, అంతేకాని చాలా కాలం నా దగ్గరే ఉండకూడదు, ఎక్కడా ఉండకూడదు. కాబట్టమ్మా నీవు చక్కగా నీ భర్త దగ్గరికి వెళ్ళిపో. ఎందుకో తెలుసా, పెళ్లి చేసేంత వరకే నేను తండ్రిని, పెళ్లి చేసిన ఉత్తర క్షణంలో నీ భర్త నీకు ఏడుగడ అవుతాడమ్మా అన్నాడు. ఏడుగడ అంటే 7 కలిసి భర్తగా వస్తాడు. అందుకే భర్త భార్య తరించేటట్టుగా ఆమె చెయ్యి పట్టుకున్నందుకు ఆమెని ధర్మపదంలో, భక్తి మార్గంలో, ఈశ్వర మార్గంలో తాను నడిపించి ఆమె జీవితాన్ని ఉన్నత పథంలో నిలపగలిగిన వాడై ఉండాలి. కాబట్టి తల్లి, తండ్రి, గురువు, దైవము, పురుషుడు, విద్య, దాత 7 కూడా భర్తయే అయి ఉంటాడు. అంటే తల్లి ఎంత ప్రేమగా ఉంటుందో అంత ప్రేమగా ఉంటాడు, తండ్రి ఎంత ప్రేమగా ఉంటాడో అంత ప్రేమగా ఉంటాడు, భర్తగా అంత ప్రేమగా ఉంటాడు. దైవంగా ఈయనకి చేసినటువంటి సేవల వలన ఈశ్వరుడికే సేవ చేసిన ఫలితాన్ని పత్ని ఖాతాలో వేస్తాడు. పురుషుడై తాను సాధించి తెచ్చి భార్యని రక్షించుకుంటాడు. ఆయన విద్య అవుతాడు. ఆమె ఏమీ చదువుకోక్కర్లేదు, ఈయన చదువుకున్న చదువు వల్ల ఈయన పొందినంత సభాపూజ్యత ఆవిడ కూడా పొందేస్తుంది. కాబట్టి ఆవిడ చదవకనే విద్యావంతురాలు కాదు. అసలు చదువుకుని ఎన్ని నేర్చుకోవచ్చో అంతకన్నా ఆయనకి పత్ని అయిన కారణం చేత ఆయన చెప్తుంటే విని ఎన్నో నేర్చేసుకుంటాడు. ఇదే కొత్తగా పుస్తకాలు చదవడం ఎందుకు? ఏ విషయంలో ఏది ధర్మమో ఆయన అలా నాకు చెప్తూనే ఉంటాడు. కాబట్టి ఆవిడకి అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి విద్య అవుతాడు, దాత అవుతాడు. ఆయన ఇవ్వనిది ఏమీ ఉండదు. ఆమె తల్లి కావడం దగ్గర నుంచి ఆవిడ సమస్తమైనటువంటి సంపద భర్తయే. ఆమెకి ఆనందం ఎప్పుడు అంటే పుట్టింటి వారు ₹1,00,00,000 తీసుకొచ్చి పెట్టినివ్వండి, అది కాదు సంతోషం. పరమ సంతోషంగా పత్ని చెప్పుకునేది ఎప్పుడంటే, ఇగో పండక్కి మీ అన్నయ్య గారు చేయించారు అని పట్టుకెళ్ళి ఇలా ఎత్తి ఒక్క గొలుసు చూపించడం ఎంత సంతోషంగా ఉంటుందో. దీని తర్వాత మా తమ్ముడి పెళ్లికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ చీర పెట్టారు అని చెప్పుకోవడం సంతోషంగా ఉంటుంది. మీరు బాగా గమనించండి, మగ పిల్లవాడు
అలా అత్తవారి గురించి తన కన్నవారి గురించి చెప్పడం. ఒక్క ఆడపిల్లే పెళ్లి అయిపోయిన తర్వాత కూడా పుట్టింటి వాళ్ళు పెట్టినటువంటి ఒక చీర, అన్నదమ్ముడు పెళ్లి అవుతూ ఉంటుంది, ఏదో పాపం ఓ 4,000 5,000 పెట్టి ఓ కంచి పట్టు చీర పెడతారు. దాన్ని ఎంతో జాగ్రత్తగా పట్టుకెళ్ళి అన్ని బట్టలు మళ్ళీ బీరువాలో పెట్టేసుకున్నా, ఇది మాత్రం పైన పెట్టేస్తుంది. భర్త ఇందుకే అది ఒకటి బయట ఉంచే ఉన్నాను అనుకోండి, వదిన గారు వస్తారు చూపించాలి. అది ఓ వారం రోజులు అలా ఉంచి వచ్చిన వాళ్ళందరికీ మా అమ్మ నాన్నగారు వాళ్ళు మా తమ్ముడి పెళ్లికి పెట్టారు. పాపం మా నాన్నగారు ఏం చేస్తారండి, పెద్దవారు అయిపోయారు, మా అందరి పెళ్లిళ్ళు చేశారు, అయినా కూడా తమ్ముడి పెళ్లికి ఎందుకు నాన్న కూడా వినకుండా 4,000 పెట్టి పట్టుచీర పెట్టారండి అని ఎంత మురిసిపోతుందో ఆడపిల్ల. ఆడపిల్ల జీవన విధానంలో ఇద్దరినీ తరింపజేస్తుంది. ఆ అన్నదమ్ముడి పీటల మీద కూర్చుంటే ఎంత సంతోషమో, ఆ వెనకాలకి వెళ్ళి అలా కూర్చుంటారు. వాడికి ఆ బొగ్గ చుక్క పెట్టి అక్క చెల్లెలం అనిపించుకోవాలని ఎంత సంతోషం. కడంట కడాకు ఆ పిల్లాడితోటే ఉంటారు. వాడికి ఇలా గృహప్రవేశం అయితే వాడికి నీరాజనం ఇస్తారు. చెల్లెమా ఓసారి రావే అంటే చాలు ఎంత పొంగిపోతారో, మా అన్నయ్య రమ్మన్నాడు. ఆడపిల్లల ప్రేమ వేరు. నేను పరమ యథార్థం చెప్తున్నాను. నేను ఇంకొకలా కృతకంగా మాట్లాడడం నాకు చేత కాదు. నేను యథార్థమే చెప్తున్నాను. అందుకే ఆడపిల్లే, మగపిల్లాడే. ఈశ్వరుడు సృష్టిలోనే అలా ఏర్పాటు చేశాడు. వాళ్ళ మెత్తని మనసు. అందుకే వాళ్ళు ఉభయ వంశములను తరింప చేయగలరు. అంతటి మహోత్కృష్టమైన స్వరూపాలు. తల్లి లేకపోతే సృష్టి ఎక్కడుంది? భార్య లేకపోతే మనసుకి శాంతి ఎక్కడుంది? కాబట్టి ఆ కణుడు భర్త వద్దకు వెళ్ళమ్మా, ఏడుగడ భర్త కాబట్టి చాలా కాలం సాధ్వి పుట్టింటని ఉండకూడదు, బయలుదేరమ్మా అని 2 శిష్యులు ఇచ్చాడు. బయలుదేరింది. ఆ మహానుభావుడు దుష్యంతుని యొక్క అంతఃపురానికి వెళ్ళింది. ఆయన సభ తీర్చి ఉన్నాడు. ఇది చాలా కష్టమైన విషయమే. కొడుకుని వెంట పెట్టుకుని వెళ్ళి నేనే నీ భార్యని అని చెప్పుకోవలసిన పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంటుంది. సింహాసనంలో కూర్చున్న ప్రభు అయినా చూడగానే నువ్వా చూసావా ఎంత పొరపాటు అయిపోయిందో, ఇన్నాళ్ళు ఊరుకున్నాను, ఆవిడ్ని వెంటనే అంతఃపుర ప్రవేశం చేయించండి అన్నాడు అనుకోండి, ఆ మర్యాద వేరు. అసలు ఆయన మామూలుగా ఇలా చూస్తూ నిలబడ్డాడు అనుకోండి, ఏదో చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర వినడానికి నిలబడ్డట్టు. అసలు చెప్పుకోవడం కాదు, సగం చచ్చిపోతుంది ఆ స్థితిలో కదండి. కానీ శకుంతల చాలా ధైర్యశాలి. ఆవిడ మాట్లాడగలిగింది అటువంటి దుష్యంతుడి ముందు. ఆవిడ వెళ్ళి ఆ సభలో నిలబడితే శకుంతలని చూసి రాజు ఏమిటి చెప్తావు అన్నట్టు చూస్తున్నాడు. ఇలాగా ఏదో కష్టం చెప్పుకోవడానికి వచ్చిన ఆడదాని గురించి వినడానికి సిద్ధపడిన ప్రభువులా ఆమె వంక చూస్తున్నాడు తప్ప ప్రేమగా పలకరించినది ఏదీ లేదు. వెంటనే శకుంతల అనుకుంది, గురునాశ్రమంబులను మున్నరుదుగ పతివలనగనిన అనురాగము ఆదరణము అనుగ్రహంబు కరుణయు సంభ్రమము అప్పుడు గానక ఎడలోన్. ఆశ్రమంలోకి వచ్చినప్పుడు నన్ను చూసినప్పుడు మనసులో కనపడినటువంటి, కళ్ళల్లో కనపడినటువంటి అనురాగము కాని, సంభ్రమము కాని, సంతోషము కాని, ఆ ఉత్సాహం కాని ఈయన కళ్ళల్లో కనపట్టలేదు. ఇదో అసలు నన్ను ఎవరో తెలియని దానిలా ఉన్నాడు అని వెంటనే అనుకుంది. మరచిన తలపింపనగు ఎరుగని నాడెల్లపాట ఎరిగింపనగున్. మరి ఎరుగనొల్లని కరటిం తెలుపంగా కమల గర్భుని వశమే. తెలియని వాడికి చెప్పచ్చు, తెలుసున్నవాడికి గుర్తు చేయొచ్చు. తెలిసి తెలియనట్టున్న వాడికి బ్రహ్మగారు వచ్చి చెప్పినా తెలియనట్టే నటిస్తాడు. ఎందుకంటే నటించాలని నిర్ణయానికి వచ్చేసిన వాడు నాకేం తెలుసండి అంటూనే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు తెలిసి తెలియనట్టు నటిస్తున్న ఈ రాజుకి చెప్పడం నాకు కాదు, బ్రహ్మగారికైనా తరమా? కాబట్టి తెలియదు అని అనడానికి సిద్ధపడుతున్నాడనడానికి ఉదాహరణ ఆయన కూర్చుని నన్ను చూస్తున్న తీరే కనిపెట్టింది ఆవిడ అని. వెంటనే రాజు వంక చూసింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు గుర్తుందా అని అనడానికి ఇప్పుడు ఒకటి అడ్డొస్తోంది. తనని గుర్తుపట్టి మాట్లాడడానికి రాజు సిద్ధంగా లేడని తెలుస్తోంది. మన ఇద్దరం పెళ్లి చేసుకున్నామంటే పెద్ద నవ్వునవి ఎప్పుడు అన్నాడు అనుకోండి, అందరూ నవ్వుతారు. అప్పుడు ఇంకా అసలు మాట్లాడదామన్న మాట కూడా రాదు. కాబట్టి పెళ్లి గురించి మాట్లాడలేదు, వరం గురించి మాట్లాడేది. అంటే
అంత కష్టంలో కూడా నిభాయించుకొని ఎలా మాట్లాడాలన్న విషయంలో వెంటనే ఒక వ్యూహరచన చేసుకోగలిగింది. అంతవరకు శకుంతల మహాసమర్థురాలు. లేకపోతే మామూలుగా ఆడపిల్ల అనుకోండి, బేలైపోయి అదేంటండి నన్ను తెలియనట్టు అలా చూస్తారేంటండి, నేను మీ భార్యని కదండి, నువ్వు నా భార్యవా, నీకు తాళి కట్టానా ఎప్పుడైనా, నువ్వు పెద్ద నవ్వు నవ్వాడు అనుకోండి, సభలో అందరూ నవ్వారనుకోండి, ఇంకా తర్వాత మాట ఏమొస్తుంది, మన కొడుకు కదండి అన్న మాట అనలేదు అసలు. అందుకే అసలు పెళ్లి ఊసెత్తకుండా తనకి ఆయనకే గుర్తుండేది తాను తనకిచ్చిన వరమే. వరాన్ని జ్ఞాపకం చేసింది. నీ కొడుకుని యవరాజ్య పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చావు అని అంటూ, జననాథ వేటనిపమున కొనుకొని కన్వాశ్రమమునకు వచ్చి ముదంబునందు నాకు నీ ఇచ్చిన వరము తలంపవలగి చిత్తములోనన్. వేట కోసమని అరణ్యానికి వచ్చి కన్వాశ్రమానికి వచ్చి నువ్వు నాకు ఇచ్చినటువంటి వరం, నా కొడుకుని యవరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను అని చెప్పి నువ్వు ఇచ్చినటువంటి వరాన్ని జ్ఞాపకం చేసుకో. బాలార్కుతేజుడగు ఈ బాలుడు నీ కొడుకు, వీని బౌరవకుల రత్నాలంకారు ఉదారగుణాలయు యువరాజు చేయుమభిషేకముతోన్. ఈయన పురువంశంలో పుట్టినటువంటి మహానుభావుడు, బాలసూర్యుల్లా వెలుగుతున్నటువంటి వాడు, అఖిలమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు. అటువంటి వాణ్ణి అభిషేకం చేసి యువరాజుగా ప్రకటించు నువ్వు ఇచ్చినటువంటి వరం మేరకు. ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు తెల్లబోతున్నారు, అదేంటి అలా వరం ఎలా ఇచ్చాడు, ఈ పిల్లాడికి యవరాజ్య పట్టాభిషేకం ఏమిటి, అసలు ఈమె ఎవరు. ప్రజలు నవ్వడం కాదు, వాళ్ళల్లో కూడా ఉత్కంఠ బయలుదేరి. కాబట్టి ప్రతి మాట సభ శ్రద్ధగా వినేటట్టుగా మార్చింది సభని. కాబట్టి ఇప్పుడు అంది, ఈ కొడుకుకి పట్టాభిషేకం చెయ్యి అంటే వెంటనే దుష్యంతుడు అన్నాడు, ఏ నురుగ నిన్ను ఎక్కడిగానవు, మిన్నకయ అనుచితంబులు పలుకంగానేల అరుగు మంబురుహానన ఎందుండి వచ్చి తందులకు వడిన్. ఏ నెరుగ నిన్ను, ఆయన వెంటనే కుండ బదలగొట్టేశాడు. నాకు నువ్వెవరో తెలియదు. ఓ పద్మముఖి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు అనుచితమైన మాటలు మాట్లాడతావు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో అంటే, ఈ మాట అనకుండా చూడాలని ఆవిడ ప్రసంగం మొదలుపెట్టింది. అంటాడేమోనన్న అనుమానంతో అనేసిన తర్వాత హతాశురాలైపోయి మనసు కుందిపోయి చాలా బాధ పొంది అయినా కూడా ఊంచుకుని మాట్లాడడంలో అంత ధర్మం మాట్లాడింది మహాతల్లి. అందుకు కదండి కారణజన్మురాలై జన్మించింది శకుంతల. ఆవిడ మాట్లాడిన మాటలు ప్రత్యేకించి లోకంలో ఎప్పటికీ సందేశాత్మకములే. సుందరకాండలో సీతమ్మ మాట్లాడినవి కాలంతో సంబంధం లేకుండా ఎలా సందేశమో, శకుంతల మాట్లాడినవి అలాగే సందేశం. ఆవిడంది, ఏల ఎరుకలేని ఇతరుల ఎట్ల నీ వెరుగుననుచు బలికె తిరిగి ఎరిగి ఏనకాని దీని ఎరుగరిందురులని తప్పబలు కనగుని ధార్మికులకు. నీకు తెలియదా రాజా వీడెవరో, నీకు తెలియదా నేనెవరో, వీళ్ళెవ్వరికీ తెలియకపోవచ్చు, నీకు తెలుసు నేనెవరో, నాకు తెలుసు నువ్వెవరో, మన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏమిటో తెలుసు. తెలిసి తెలియదనడం ధార్మికుల లక్షణమా? అలా అనొచ్చా? నాకు నువ్వు తెలియవు అనొక్క మాట అనేశావు. ఈ మాట నువ్వు అన్నప్పుడు నిజంగా నేను నీకు తెలుసో తెలియదో తెలుసుకుని ఉన్నవాళ్లు కొందరున్నారు, వారు నువ్వు అబద్ధం ఆడుతున్నావని లెక్క కట్టుకుంటున్నారన్న విషయం నువ్వు తెలుసుకోవట్లేదు. ఎవరెవరికి తెలుసో తెలుసా? నీకు నాకు ఉన్న అనుబంధం. విమల యశోనిధి పురుష వృత్త మిరుంగుచునుండు చూవే వేదములను పంచభూతములు ధర్మువు సంధ్యలు అంతరాత్మయున్ యముడును చంద్రసూర్యులు అహంబును రాత్రియు నన్మహాసమర్ పదార్థములివియుండగా నరుడు తక్కువ నేర్చునే తను మృచిలన్. తప్పుకోగలననుకుంటున్నావేమో, ప్రతివాడు చేసేటటువంటి విషయాన్ని చూసేటటువంటి మహాపదార్థములను ఈశ్వరుడు సృజించాడు. అవి ఎప్పుడూ ఎవడెవడు ఏం చేస్తున్నా చూస్తూనే ఉంటాయి. చిత్రంగా చూసి గుప్తంగా ఈశ్వరుడు రాస్తుంటాడు. వీళ్ళందరికీ తెలుసు, వీళ్ళ దగ్గర తప్పుకోగలవా? వీళ్ళకంటే తెలియదు, మాట మారుస్తున్నావు. తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు చెప్పగలవా నాకు తెలియదు, నేను నీకు తెలియదని? వాళ్ళు వేదములు, వేదానికి తెలుసు నువ్వేం చెప్పావో నాకు. పంచభూతములకు తెలుసు, ధర్మానికి తెలుసు, సంధ్యలకి తెలుసు, అంతరాత్మకి తెలుసు, యముడికి తెలుసు, చంద్రసూర్యులకి తెలుసు, పగలికి తెలుసు, రాత్రికి తెలుసు. ఇవన్నీ మహాపదార్థములు ఈశ్వరుడి చేత సృజింపబడ్డాయి.
అవి ఎప్పుడూ చూస్తూనే ఉంటాయి. వాటికి తెలియదా? పంచభూతములకు తెలియదా? ఏ భూమి మీద నిలబడి మాట్లాడావో ఆ భూమికి తెలియదా? ఏ వాయువుని పీలుస్తూ మాట్లాడావో ఆ వాయువుకి తెలియదా? ఏ సూర్యచంద్రుడు సాక్షిగా మాట్లాడావో వాళ్ళకి తెలియదా? నీ అంతరాత్మకి తెలియదా? కాబట్టి తెలుసు. తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఎరిగినట్ల ఇన్నియు నీ ఇచ్చిన వరము దారుణీవర ఎరుగన్నా ఎందు దొంటి ఎట్టుల చేయు అనుగ్రహము అవజ్ఞ సేయంతమునే. ఈ మహాపదార్థాలకన్నింటికీ కూడా తెలిసిన విషయాన్ని తెలియదు అని నేను బుకాయించడం పాపం మూట కట్టుకోవడమే అనుకున్నాడు. నువ్వు నాకు ఇచ్చిన వరాన్ని జ్ఞాపకం తెచ్చుకొని వీళ్ళెవ్వరూ వినకపోయినా అంతరాత్మ సాక్షిగా నువ్వన్న వరాన్ని నిజం చేసే ప్రయత్నం చేయి. సతియును గుణవతియు ప్రజావతియు అనువ్రతయు అయిన వనిత అవజ్ఞాన్విత దృష్టి చూచు అతి దుర్మతి ఇహమున్ పరమున్ కలది మతి పరికింపన్. సతియును తన భార్య గుణవతి, మంచి గుణములు కలది, ప్రజావతి బిడ్డలను ఇచ్చినది, అనువ్రత ఎప్పుడూ ఆయనని అనువర్తించేది. అటువంటి భార్యని చిన్నబుచ్చి ప్రవర్తించేటటువంటి భర్తకి ఇహము పరము రెండూ ఉండవు, గుర్తుపెట్టుకో అని. సంతత గృహమీది ఫలంబంతయు పడయంగనోపు సమగుణ భార్యావంతుండగువాడు క్రియావంతుడు దాంతుడు పుత్రవంతుడగున్. ఎవరు తన భార్యతో కలిసి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి చక్కగా అన్ని క్రియలు చేసుకోగలుగుతాడు, సమస్తమైనటువంటి దమాన్ని పొందగలుగుతాడు, పురుషార్థమైనటువంటి కొడుకుని పొందగలుగుతాడు. భార్య అంటే అంత చిన్న చూపు అనుకుంటున్నావేమో, అంత తేలిగ్గా మాట్లాడచ్చు అనుకుంటున్నావేమో. గృహస్థాశ్రమంలో ప్రవేశించి భార్యని గౌరవించిన వాడు వీటన్నిటినీ పొందుతాడు, ఇహమును పరమును పొందుతాడు. ధర్మార్థ కామ సాధన ఉపకరణంబు. గృహస్థాశ్రమం గురించి అద్భుతమైన పద్యం అండి నన్నయ్య గారిది. ధర్మార్థ కామ సాధనకుపకరణంబు గృహనీతి విద్యకు గృహము విమల చారిత్ర శిక్షకాచార్యకంబు అన్వయస్థితికి మూలంబు సద్గతికి ఊత గౌరవంబునకేక కారణంబు ఉన్నత స్థిర గుణమణుల కాకారము హృదయ సంతోషమునకు సంజనకంబు భార్యయ చూవే భర్తకు ఉండ్లు కావు ప్రియము ఎట్టి ఘట్టములను ఎట్టి ఆపదలను ఎట్టి తీరములను ముట్టబడిన వంతలెల్లవాయు ఇంతుల ప్రజలను ఒన చూడగలిగిన జనులకెందు. ఎవరైతే ఇంతుల ప్రజలను ఒనర చూడగలిగిన జనులకెందు తన భార్యని తన పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ చక్కగా గృహస్థాశ్రమంలో తన ధర్మాన్ని తాను నెరవేర్చుకుంటాడో అటువంటి వాడికి ఆ ఇల్లు ఎటువంటిదో తెలుసా? ధర్మార్థ కామ సాధనకు ఉపకరణంబు. ధర్మానికి అర్థానికి కామానికి అదే ఉపకరణముగా భాషిస్తుంది. ధర్మార్థ కామములను తప్పకుండా అక్కడ గడపగలుగుతాడు. గృహనీతి విద్యకు గృహము, గృహనీతి అంతా అక్కడే పాటింపబడుతుంది. విమల చారిత్ర శిక్షక ఆచార్యకంబు. చక్కటి ప్రవర్తనకి ఇల్లే సరి అయినటువంటి ప్రదేశం. అన్వయస్థితికి మూలకంబు, అన్వయస్థితికి మూలంబు. వంశము ఉద్ధరింపబడడానికి, వంశం తంతువుగా పెరగడానికి గృహస్థాశ్రమమే కారణం. సద్గతికి ఊత. ఉన్నతగతులను పొందాలంటే గృహస్థాశ్రమంలో సరిగ్గా ఉన్నవాడే పొందగలడు. గౌరవంబునకేక కారణంబు. ఆయన భార్యనంత ప్రేమగా చూసుకుంటారు, ఆయన పిల్లల్ని ఆయన చక్కగా తీర్చిదిద్దుకుని ఆ స్థితికి తెచ్చుకున్నారు. అంతే, అదొక్కటి చాలు ఎంత గౌరవిస్తుందో లోకం. కాబట్టి గౌరవానికి కారణమయ్యా హృదయ సంతోషమునకు సంజనకంబు భార్యయ చూవే. ఏమనుకుంటున్నావో రామాయణం తీర్పిది. పురుషుని యొక్క శాంతి స్థానము భార్యయే. ఎంత బడలిపోయి రానివ్వండి, ఎంత ఆందోళనలకు గురి కానివ్వండి, ఇంటికి వచ్చేటప్పటికి పరమ సంతోషంతో చిరునవ్వుతో సేద తీర్చి ఆవిడ గాజుల చేత్తో పెట్టిన పట్టెడన్నం పురుషుడికి గొప్ప శాంతినిస్తుంది, పరమ ఆనందాన్నిస్తుంది. కాబట్టి భార్యయే శాంతి. ఒండ్లు కావు ప్రియము. అసలు పురుషుడికి ప్రియమన్న మాట ఏదైనా ఉంటే భార్య ఒక్కటే. ఎట్టి ఘట్టములను ఎట్టి ఆపదలను ఎట్టి తీరములను ముట్టబడిన వంతలెల్ల బాజు ఇంతుల ప్రజలను వలర చూడగలిగిన జనులకెందు. ఇన్ని బాధలుండని, ఎత్తుపల్లాలు రాని, కష్టాలే పడని,
ఆ భార్యతో కలిసి సహజీవనంలో ఆమెని అతిక్రమించకుండా చెయ్యి పట్టుకుని నడిచి వెళ్ళినప్పుడు ఒక వయసు చేరిపోతాం. కాలం గడిచిపోతుంది. కాలం గడిచిపోయిన తర్వాత ఇద్దరూ కూర్చున్నప్పుడు మహాధర్మమూర్తి కష్టాలలో సుఖాలలో ఎన్నడూ నన్ను అతిక్రమించలేదు, నా చెయ్యి పట్టుకుని అలాగే నడిచారు అన్ననాడు ఆ భార్య ఆయన వంక చూసుకుని, మా ఇద్దరిది ఏమి దాంపత్యం, ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని సుఖాలు పడ్డాం, ఏవైనా ఇద్దరం కలిసి అలా గుంభనంగా జాగ్రత్తగా సంసారాన్ని లాక్కొచ్చి ఇదిగో పిల్లల్ని ఇవాళ అలా సమున్నతమైన స్థితికి చేర్చుకోగలిగాం, 10 మందిలో గౌరవాన్ని పొందాం, 10 మందికి మేము పెద్దరికం కాగలిగాం, చాలు. ఆయన చెయ్యి పట్టుకున్నందుకు నాకు ఈ గౌరవం లభించిందని ఆవిడ దీని చెయ్యి పట్టుకున్నందుకు నన్ను ధర్మ మార్గంలోంచి కిందకి లాక్కుండా నేను దైవ మార్గంలో నడవడానికి నాకు ఊతనిచ్చి నన్ను 10 మంది తండ్రిలా చూస్తే 10 మంది తల్లిలా చూడ్డానికి వీలైన రీతిలో ప్రవర్తించి ఆ స్థానంలో నిలబడిన నా భార్య ధన్యురాలు. దీన్ని నాకు అప్పజెప్పి ఉపకరణంగా ఈశ్వరుడు నా జీవితాన్ని తరింపచేశాడని వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా వేలు పట్టుకుని ఒకరినొకరు చూసుకుని సంతోషపడిపోయిన ఉన్నాయే అవి వాళ్ళ యొక్క ఆంతర జీవితములకు తీర్పు. భార్య శరీరం పడిపోయేటప్పుడు కూడా మళ్లీ జన్మంటూ ఉంటే మీకే ఇల్లాల్ని కావాలంటూ భార్య వెళ్ళిపోతే ఆ ఒక్క మాట చాలు పురుషుడి జీవితానికి కితాబ్. అలా అనిపించుకోలేకపోతే వాడు బయట ఎన్ని గొప్పలు పొందినా జీవితంలో ఏదో చాలా గొప్ప విషయాన్ని కోల్పోయిన వాడి. కాబట్టి ఎత్తులు పల్లాలు కష్టాలు సుఖాలు వీటన్నింటినీ దాటుతున్నప్పుడు పక్కన చేయూత భార్య ఒక్కతే. అటువంటి భార్యని అవమానించి నువ్వెవరో నాకు తెలియడం ధర్మం అనుకుంటున్నావా? అలా మాట్లాడచ్చా? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? తన నీళ్లులలో నేర్పడ చూచునట్లు లోకస్తుత తత్సూను జనకుండు సూచి మహానందము పొందున దిశయ ప్రీతి వెయ్యి. నీటి దగ్గరికి వెళ్ళి ఒడ్డున నిలబడి ఇలా చూసుకుంటే తన నీళ్లలో అస్పష్టంగా కనపడినప్పుడు తన నీడని తాను చూసుకుని ఎలా మురిసిపోతాడో అలా తన కొడుకు నడిచొస్తుంటే తాను ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతుంటే తనకి అమ్మంటే ఎంత ప్రీతో వాడికి అమ్మంటే అంత ప్రీతే ఉంటే అందరూ చూసి అచ్చు వాళ్ళ నాన్నగారులా ఉంటాడు అంటూ ఉంటే తండ్రి ఎంత సంతోషిస్తాడో తెలుసా? నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని సంతోషించినట్టు సంతోషిస్తాడు. హృదయస్థానము నుండి కలిగిన తేజస్సు వల్ల పుత్రుడు కలుగుతాడయా. పుత్ అనేటటువంటి నరకాన్ని దాటిస్తాడు కాబట్టి పుత్రుడు అని పిలుస్తుంది. ఆత్మావై పుత్రనామాసి తానే తన కొడుకుగా లోకంలో తన ఎదుట తాను తిరుగుతాడు. అందుకని అంత గొప్ప విషయమయ్యా అది. అటువంటి నీ కొడుకు నా పక్కన ఇలా నిలబడి ఉండగా తిరిగినట్టు అలా కూర్చుని మాట్లాడుతున్నావా? ఎంత దోషమయ్యా, నీకు పొంగు రావా నీ కొడుకుని చూసుకుంటే? దేనికి అణచుకుని అలా బతుకుతున్నావు తెలియదని. తప్పు కాదా? ఏమి మామూలుగా మాట్లాడిందా అండి? ఉతి కారేసేసింది శకుంతల. ఏం మామూలుగా మాట్లాడలేదు. ఆయనతో మాట్లాడడం కాదు, ఏది ధర్మమో ఎలా బతకాలో మనకి నేర్పుతోంది ఆవిడ. కాబట్టి ఆవిడంది నీ పుణ్యతనువు వలన ఈ పుత్రకుడు ఉద్భవిల్లి ఎంతయు నొప్పును దీపంబు వలన ఉండొక దీపము ప్రభవించినట్లు తేజం బెసగన్. ఇక్కడ మీరు ఒక పెద్ద ధర్మ సూక్ష్మం పట్టుకోవాలి. ఆవిడికి కోపం రాలేదు దుష్యంతుడే, నువ్వెవరో నాకు తెలియలేదంటే. ఎందుకు రాలేదు? రావాలి కదా. ఇప్పుడు కూడా ఏమంటుందో తెలుసా అండి ఆవిడ? నీ పుణ్యతనువు వలనను అంది. పరమపావనమైనటువంటి నీ శరీరము నా శరీరంతో కలవడం వల్ల ఇదిగో ఈ కొడుకు పుట్టాడు. ఆవిడ దూషించలేదు. ఒక దీపము, వెలుగుతున్న దీపం పక్కన ప్రమిదలో దీపాన్ని వెలిగించినట్టు నీ ప్రతిరూపమే ఇది, గుర్తుపట్టు అని. విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాథ ఈ పుత్ర గాత్ర పరిష్వంగ సుఖంబు సేకొనుట ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్రజ్యోత్స్నయున్ పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృదయంబే కడుంశితమే. మంచి ముత్యాలహారం మెళ్ళో వేసుకున్న, పచ్చకర్పూరం ఒంటికి రాసుకుంటే వచ్చేటటువంటి గొప్ప వాసన పీలుస్తున్నా, ఒండ్లంతా మంచి గంధం రాసుకున్నా, పూర్ణచంద్ర బింబాన్ని చూస్తూ ఆ వెన్నెలలో ఆ చల్లతనాన్ని అనుభవిస్తున్నా, ఇవి ఏవీ కూడా
కడుపున పుట్టిన కొడుకుని కౌగిలించుకున్నప్పుడు వచ్చేటటువంటి తృప్తికి సమానము కావు తండ్రికి. పుత్రగాత్ర పరిష్వంగమే అంత గొప్పది. తన కొడుకుని చూసుకునేటప్పటికీ తండ్రికి అంత సంతోషం వస్తుంది. ఆ కొడుకుని కౌగిలించుకున్నప్పుడు ఎంత కష్టాన్ని మర్చిపోతాడు. అంత బాధ తండ్రి ఎప్పుడైనా పొందవలసి వస్తే ఉపశాంతి ఎక్కడా అంటే ఎంతమంది ఉన్నా ఊరుకుంటాడు. కొడుకుని మాత్రం వెళ్ళి గభాలన కౌగిలించుకుని పసిపిల్లాళ్ళ ఏడ్చేస్తాడు. ఆ పుత్రగాత్ర పరిష్వంగమునందు అంత సుఖమున్నదయా, నీ అదృష్టం నీ కన్నుల ముందు నిలబడితే దూరంగా నిగ్రహించు కూర్చున్నావా దేనికి? ఎందుకు నీ కొడుకునైనా కౌగిలించుకోలేకపోతున్నావు నువ్వు? అనగుడు వంశకరుండై పెనుపున ఈ సుతుడు వాజపేయంబులు నూరొనరించునని సరస్వతి వినిచే మునులు వినగ నాకు వినువీధి దశన్. ఈ పిల్లవాడు పుట్టి పెరిగి పెద్దవాడవుతుంటే 100 వాజపేయ యాగములు చేస్తాడు అని గగనవాణి పలికింది. అంత గొప్పవాడు, పనికి మారిన వాడేం కాడు. అయ్యో వీడిని నా కొడుకంటే బాగుంటుందా అనడానికి అంతటి మహానుభావుడు. నుతజలపూరితంబులకు నూతులు 100 కంటే సూనృత వ్రత ఒక బావి మేలు. మరి బావులు 100 కంటే ఒక్క సత్కృతవది మేలు. తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు. తత్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగా. నన్నయ్య గారికి అవకాశం రావాలి కానీ మంచి మాట చెప్పడంలో మాత్రం వెనకాడరు. ఎంత సంతోషమో వెంటనే ధర్మానికి ఒక సూక్తి రాసేస్తారు. అంతటి మహానుభావుడు నన్నయ్య గారు అంటే ఋషి అండి. అంతటి మహానుభావుడు నన్నయ్య గారి పద్యాలు అద్భుతమైన పద్యం. ఆయన అంటారు, నుతజలపూరితంబులకు నూతులు 100 కంటే సూనృత వ్రత ఒక బావి మేలు. ఆవిడ పిలిచినప్పుడు సూనృత వ్రత అని పిలిచింది. గొప్ప వ్రతములు కలవాడా అని పిలిచింది, నింద చేయలేదు. అంటే భర్తని ఏదో అర్థం చేసుకుంది. అది మనం అర్థం చేసుకోలేక దుష్యంతుడి పట్ల కోపంతో ఉన్నాం మనం. శకుంతల ఏ కళ్ళజోడులో చూస్తోందో అంటే ఆవిడ కళ్ళజోడు పెట్టుకుందని కాదు, ఆ దృష్టికోణంలో చూస్తే ఓ ఇందుకు దుష్యంతుణ్ణి నింద చేయలేదు అని అర్థమైపోతుంది. అందుకే భారతం చదవడం, భారతాన్ని పరిశీలించడం పరాకుగా చెయ్యాలి అంటారు. చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. నుతజలపూరితంబులకు నూతులు 100 కంటే సూనృత వ్రత ఒక బావి మేలు. 100 నూతులు తవ్వించడం కన్నా ఒక నుయ్యి తవ్వించడమే చాలా గొప్ప విశేషం. ఎందుకో తెలుసా అండి? కొడుకు కడుపున పుడతాడు, కానీ వాడు నాన్నగారి పేరు చెప్పి అలా ఎప్పుడూ చేస్తుంటాడా అంటే నమ్మకం ఏమి ఉండదు. ఒక్క 10 ఏళ్లు పోయిన తర్వాత ఇంటి బ్రహ్మగారు చెప్పాలి, ఏమంటే మీ నాన్నగారి తిథి వస్తోందండి, లేకపోతే వాడు మర్చిపోతాడు. నాన్నగారి తిథి వస్తోందని కూడా వాడికి గుర్తుండదు. కొత్త డైరీయో క్యాలెండరో వచ్చినప్పుడు నాన్నగారి తిథి అని రాసుకోడు. ఇంత కష్టపడి జన్మనిచ్చిన వాడు, కొడుకు పుట్టాడని మురిసిపోయినవాడు, ఆ కొడుకుని భుజం మీద వేసుకుని పొంగిపోయినవాడు, ఆ కొడుకుని ఒళ్ళో పెట్టుకుని ఆడించినవాడు, విద్యాబుద్ధులు నేర్పినవాడు, వాడి వచ్చిరాని మాటలు విని పొంగిపోయినవాడు, వాడి కొరకు తన సమస్తం ఇచ్చేసినవాడు, ఆఖరికి చచ్చిపోయేటప్పుడు వాడి ఒళ్ళో తల పెట్టుకుని ప్రాణం వదిలేద్దామని కోరుకున్నవాడు వదిలిపెట్టేస్తే వాడు సంవత్సరానికి ఒకసారి జెండా పండగ నాడు ఎగరేసే జెండాకున్న గౌరవాన్ని కూడా పొందకుండా పోతే అంతకన్నా దరిద్రం ఆ తండ్రికి ఇంకేముంటుందండి? ఆగస్టు 15 నాడు జెండా పండగకి ఇచ్చిన గౌరవం అంతా కనీసం ఏడాదికి ఒకసారి చచ్చిపోయిన తండ్రికి స్మరించి ఇవ్వద్దు. ఆగస్టు 15 అని వాళ్ళు క్యాలెండర్లో రాస్తే నువ్వు రాయొద్దు, నీ డైరీలో నాన్నగారి తిథి అని రాసుకోవద్దు. అలా రాసుకోని కొడుక ఇంటి బ్రహ్మగారి గుర్తు చేస్తే నీ తండ్రి తగ్గినని నీకు గుర్తొచ్చిందా? నీతో నేను స్నేహం చేయనా? ఎలా చేయను? ఏది నమ్మి చేయను నేను? నీ తండ్రి గుర్తులేడా నీకు? నే గుర్తుంటానా నీకు? దేనికి నీతో నాకు స్నేహం? అంటే నేను అన్న మాటని మీ పట్ల అన్వయం చేసి చెప్తున్నాను. అటువంటి కృతజ్ఞుడు ఈ సభ మొత్తం మీద ఎవరైనా ఉంటే నేనేమో, మీరెవ్వరూ కాదు. నేను మిమ్మల్ని ఉద్దేశించి అంటలేదు. కానీ ఈశ్వర కృప వల్ల నేను ఎప్పుడటువంటి పాపకార్యం చెయ్యలేదు. నేను చెయ్యకుండా ఈశ్వరుడు నన్ను రక్షించుగాక. కాబట్టి నుతజలపూరితంబులకు నూతులు 100 కంటే సూనృత వ్రత ఒక బావి మేలు. ఆ కొడుకు చెయ్యడు అని కొడుకులలో కొడుకుగా ఓ నుయ్యి తవ్విస్తారు డబ్బున్నవారు. ఓ నుయ్యి తవ్వించారనుకోండి, తవ్విస్తే ఏమవుతుంది? ఎవరికో దాహం వేస్తుంది, కసి నీళ్లు తాగుతాడు. ఈ జీవుడు ఎక్కడో ఉంటాడు, కానీ ఒక దాహంతో ఉన్నవాడు నీళ్లు తాగడానికి నుయ్యి తవ్వించినటువంటి నుయ్యి దాహంతో ఉన్నవాడికి నీళ్లు ఇస్తూనే ఉంటుంది. అలాగా ఆ నీళ్లు తాగినప్పుడల్లా ఈ జీవుడి ఖాతాలో పుణ్యం పడుతుంటుంది. ఎప్పుడో మహాత్ముడు తాగుతాడు, వీడు ధర్మపడిపోతాడు. మళ్ళీ కాదు,
ఆ నూతిలో నీళ్లు తీసి బిందెలో పోసుకుని పట్టుకెళ్ళి అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తాడు. వీడికి ఆ పుణ్యం తీసుకెళ్ళేస్తాడు. కాబట్టి కొడుకు మరిచిపోతాడేమో, తవ్వించిన నుయ్యి మాత్రం పుణ్యం ఇస్తూనే ఉంటుంది అలా కొడుకుతో సమానంగా. అటువంటి 100 బావులు అటువంటి 100 నూతులు తవ్వించడం కన్నా ఒక బావి తవ్వించడం పుణ్యం ఎక్కువ. నూతికి ఒక పరిమితి ఉంటుంది, చాద వెయ్యాలి, తోడాలి, కొంత బలం ఉండాలి. బావికి ఏమిటో తెలుసా అండి, నడబావి అంటారు. నడుచుకుంటూ మీరు మెట్లు దిగి లోపలికి వెళ్ళిపోయి నీళ్లు పట్టుకుని మళ్ళీ మెట్లెక్కి పైకి వచ్చేయచ్చు. కాబట్టి బావి మరింత సౌకర్యం. పైగా నుయ్యి ఎండిపోయింది అనుకోండి, లోపలికి వెళ్ళి చదివే వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళని తెచ్చుకోవాలి. ఒక బావి ఎండిపోయింది అనుకోండి, నలుగురు కలిసి వెళ్ళి వాళ్లే శుభ్రం చేసుకుని కాస్త మట్టి తీసేసి మళ్ళీ నీళ్లు వచ్చేట్టు చేసుకోవచ్చు. కాబట్టి నృతజలపూరితంబులకు నూతులు 100 కంటే సునృత వ్రత ఒక బావి మేలు. ఆ బావులు 100 కంటే ఒక్క సత్క్రతువది మేలు. అటువంటి బావులు 100 తవ్వించడం కన్నా ఒక్క సత్కృతం. అదిగో రేపు జరగబోతోందే కుంభాభిషేకం. అలాంటి కుంభాభిషేకంలో పాల్గొనడం, అదిగో ఆ యాగశాల చుట్టూ ప్రదక్షిణం చేయడం, అలాంటివి చాలా గొప్పవి. ఒక సత్క్రతువు మేలు. తత్క్రతశతంబుల కంటే సుతుండు మేలు. అటువంటి క్రతువులు 100 చేయడం కన్నా ఒక్క కొడుకుంటే చాలు. తత్క్రతుశతంబుల కంటే సుతుండు మేలు, తత్సుతశతంబుల కంటే ఒక సుమృత వాక్యము మేలు చూడగన్. అటువంటి కొడుకులు 100 ఉండడం కన్నా ఒక్క సత్యం మాట్లాడడం గొప్పది. రాజా, ఇప్పటికైనా నిజం చెప్పు. ఇది అంత ధర్మాన్ని ఆవిష్కరించిందండి మహాతల్లి, ఎంత ధైర్యంగా మాట్లాడింది ఆవిడ. వెలయంగా అశ్వమేధంబులు వేయును ఒక్క సత్యమును ఇరుగడలందు ఇడి తూపగా సత్యము వలన ములు సూపు గౌరవంబు పేర్మిన్. ఒక తక్కెడ తీసుకొచ్చి ఒక త్రాసు, వెలయంగా అశ్వమేధంబులు వేయును, 1000 అశ్వమేధయాగాలు చేస్తే వచ్చేటటువంటి ఫలితాన్ని ఒక తక్కెట్లో పెట్టి, ఒక్క నిజం చెప్పినటువంటి ఫలితాన్ని ఒక తక్కెట్లో పెడితే, ముళ్ళు ఈ రెండిటిలో ఏది గొప్పది అంటే ఒక నిజం వేపుకు ఒరుగుతుందయా రాజా. ఒక నిజం అంత గొప్పది. ఇన్ని యాగాలు చేసి ఏం ఫలితం? ఒక నిజం ఒప్పుకోవడానికి ధైర్యంతో ఒప్పుకో అని. సర్వతీర్థాభిగమనంబు సర్వవేద సమధిగమము సత్యంబుతో సరియుకావు ఎరుగు మెల్ల ధర్మంబులకెందు పెద్దయండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు. అన్ని తీర్థాలలో స్నానం చేసిన ఫలితం, అన్ని వేదాలు చదువుకున్న ఫలితం సత్యం చెప్పడం వల్ల వస్తుంది. కాబట్టి సత్యమేవ జయితే, ఆ సత్యమును ఎవడు పట్టుకున్నాడో వాడు జయాన్ని పొందుతాడు. రాజా, కాబట్టి ఇప్పటికైనా సత్యం పలుకు, నిజం ఒప్పుకో. కాదు నేను అధర్మం మాట్లాడుతున్నానంటావా? నేనేమి మామూలు స్త్రీని కానయ్యా. మహానుభావుడైనటువంటి విశ్వామిత్రుడికి మేనకకి జన్మించిన దాన్ని. అటువంటి దాన్ని ఒక నిండు సభలోకి వచ్చి ఒక రాజు దగ్గర నిలబడి వీడు నీకు నాకు పుట్టిన కొడుకు అని చెప్పుకోవలసినంత అధార్మికమైన స్థితి నాకు లేదయ్యా. నేను ధర్మంలో నిలబడ్డాను. రాజా, నువ్వు కూడా నా పరిస్థితిని గమనించి మాట్లాడు. ఇంత పెద్ద కుటుంబంలో పుట్టి కన్నుడి దగ్గర పెరిగిన నేను ఇలా నేరం చేసిన దానిలా నిలబడ్డం బాగుంటుందా? రాజా, సత్యం అంగీకరించు అని అంటే దుష్యంతుడు అన్నాడు, ఏనెట నీవెట సుతుడెట, ఏనెన్నడు తొల్లి చూచి ఎరుగను నిన్ను, మానినుల సత్య వచనులు నా నిట్టుల సత్య భాషణం ఉచితంవే. నేనెవరు, నువ్వెవరు, ఆ పిల్లాడెవరు, అసలు మనం ఎవరికెవరమైనా తెలుసా? ఇలా మాట్లాడచ్చా? అబద్ధాలు చాలా తప్పు, వెళ్ళిపో అన్నాడు. ఆవిడ అసలు ఏం మాట్లాడాలో ఆవిడకి అర్థం కాలేదు. ఆవిడ మనసులో అనుకుంది, తడయక పుట్టిన నాడ తల్లిచే తండ్రిచే విడువంబడిది, ఇప్పుడు పతి చేతను విడువంబడియదనొక్కో, ఉడుపులు వేయునింకేలా ఇప్పాటి నోములు తొల్లి కడగి నోచితిగా కేమియనుచు కండె డెండమున. ఆవిడనుకుంది, పుట్టగానే పసిగుడ్డుగా ఉండగానే మాలినీ నదీ తీరంలో మా అమ్మ వదిలేసింది. తర్వాత తపశ్శక్తిని నాకు అండగా పెట్టి నాన్నగారు వెళ్ళిపోయారు. మహానుభావుడు కన్నుడు తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాడు. అమ్మయ్య, భర్త దొరికాడు కదా, అన్నీ మర్చిపోదాం అనుకున్నాను. ఈయనేమో నువ్వెవరో నాకు తెలియదు, వెళ్ళిపో అంటున్నాడు. కాబట్టి పుట్టినప్పటి నుంచి అందరూ విడిచిపెట్టడమే నా యొక్క అదృష్టంలా ఉంది.
అవునులే, చిన్న నోములు నోచి పెద్ద ఫలితాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి, నేనంత పెద్ద నోములు నోసలేదేమో అనుకుంది. అప్పుడు కూడా ఒక్క మాట అనలేదండి ఆవిడ. అని నోట మాట రాక ఆ పిల్లవాడిని తీసుకుని కన్నుల నీరు కారుతూ సభలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. వెంటనే అశరీరవాణి పలికింది పైనుంచి, గొనకొని వీడు నీకును శకుంతలకున్ ప్రియనందనుండు సేకుని భరింపు మీతని శకుంతల సత్యము పల్కే సాధ్వి సద్వినుత మహాపతివ్రత వివేకముతోనని దివ్యవాణిత వినిచ ధరాధినాదులకు విస్మయమందగా తత్సభాసదుల్. ఆకాశవాణంది, గొనకొని వీడు నీకును శకుంతలకున్ ప్రియనందనుండు. రాజా, వాడు నీకు శకుంతలకి పుట్టిన కొడుకు. సేకుని భరింపు మీతని, కొడుకు కాబట్టి వాడిని స్వీకరించి వాడిని పోషించు. శకుంతల సత్యము పలికే, శకుంతల సత్యం పలికింది. సాధ్వి సద్వినుత మహాపతివ్రత వివేకముతోనని, ఇప్పటికైనా వివేకంతో ప్రవర్తించవయా మహాపతివ్రత శకుంతల అని పైనుంచి అశరీరవాణి పలకగానే, ఇంతటి మహారాజు, ఇంత గొప్పవాడు, ఇంతటి ధరణీ మండలాన్ని ఏలుతున్నవాడని మనం అనుకున్నాం. ఈ రాజు సింహాసనం మీద కూర్చుని ఇలా చెప్పాడా, ఈవిడ భార్య ఈవిడ కొడుక అని సభాసదులందరూ నోళ్లు తెరిచి ఉండిపోయారు. ఉండిపోతే దుష్యంతుడు అన్నాడు, నాకు తెలుసు, ఇప్పుడు నేను బ్యాలెట్ బాక్స్ ఇక్కడ పెట్టి దుష్యంతుడు మంచివాడా శకుంతల మంచిదా అని నేను అడిగాను అనుకోండి, ఒక్క ఓటు రాదు దుష్యంతుడు కాదు. అసలు బ్యాలెట్ బాక్స్ ఏంట్రా, ప్రశ్న ఏంట్రా నువ్వు అసలు వేయడం అన్నట్టు చూస్తున్నారు నన్ను కొంతమంది. అసలు ఆ ప్రశ్న ఎందుకు, ఇంకా బియాండ్ ఎనీ డౌట్ అంటారు చూస్తారా, అలా తేలిపోతే అబద్ధాలు ఆడాడు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కొత్తగా నువ్వు అని మీరు అనుకుంటున్నారు. నాకు తెలుసు. మీరు ఒక్కటి ఆలోచించండి, దుష్యంతుడు అంత తప్పు చేసి ఉంటే వ్యాసుడు ఎక్కడో ఆ మాట చెప్తారు, నన్నయ్య గారు ఎక్కడో ఆ మాట చెప్తారు, అశరీరవాణి ఎక్కడో ఆ మాట చెప్తారు. తప్పు రాజా, కావాలని అబద్ధాలు ఆడుతున్నావు, ఇది పాపం అని చెప్తుంది. అలా చెప్పలేదు అశరీరవాణి. కాబట్టి మనం ఎందుకు తీర్పునెత్తి మీద వేసుకోవడం, నువ్వు ఏమైనా చెప్తావా అంటారేమో, చెప్తారు, కంగారు పడకండి. కాబట్టి దుష్యంతుడు అన్నాడు, ఏను ఈ ఇంటియును కాని ఎరుగ రణ్యులబ్ధి కన్వమహాముని ఆశ్రమంబునందు గాంధర్వ విధి వివాహమున కరము ఎమ్మి చేసిన దీని పాణిగ్రహణము అన్యులెరుగమి చేసి లోకోపవాద భీతి ఎరిగియు ఈ తన్వి ప్రీతి తప్పి ఎరుగనంటిని ఇందరకిప్పుడెరుగ చెప్పే ఆకాశవాణి అచ్చెరువుగాగా. ఆయన అన్నాడు, ఈమెని నేను ఎరుగుదును, ఈమె శకుంతల అన్న విషయం కూడా నాకు తెలుసు, ఈమె పాణిగ్రహణం నేను చేశానన్న విషయం కూడా నాకు తెలుసు, ఇతను నా కొడుకన్న విషయమూ నాకు తెలుసు, ఇతనికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానన్న విషయమూ నాకు తెలుసు. తెలిసి తెలియదని అబద్ధం చెప్తున్నానన్న విషయమూ నాకు తెలుసు. నేను అబద్ధం చెప్పానని అంగీకరిస్తున్నాను. కానీ నేను ఎందుకు చెప్పానో తెలుసా, మా వివాహము జరిగినప్పుడు అన్యులు లేరు, అది రహస్యముగా జరిగింది, అందుకని నేను నిజం అంగీకరించలేకపోయాను. ఇప్పుడు దుష్యంతుడేం తప్పు చేయలేదు, పర్వాలేదు, అలా అనేయచ్చు అని మీరు అంగీకరిస్తారా? అంగీకరించరు సరికదా. నేను ఈ వేదిక దిగితే ఒప్పుకోరు, చెప్పారు ఏమిటో అంటారు కదా. కంగారు పడకండి, నేను మీకు ఆ ధర్మం ఏమిటో చెప్పకపోతే నాకు మాత్రం కడుపు తీపి ఎలా తీరుతుంది. మహారాజులకు ఒక నియమం ఉంటుంది, దక్షిణ నాయకుడు అంటారని నేను మీతో మనవి చేశాను. అనేక మంది భార్యలను స్వీకరిస్తుంటారు, కానీ ఆ భార్యలందరూ కూడా ఎవరు, వాళ్ళ కులం ఏమిటి, వాళ్ళ వంశం ఏమిటి, వాళ్ళ మర్యాద ఏమిటి, వాళ్ళకి ఎంతమంది పిల్లలు పుట్టారు, ఈ విషయాల గురించి రాజ్యమునకు కాని, మంత్రులకు కాని, సేనాపతులకు కాని, ప్రజలకు కాని సంబంధం ఉండదు. ఏ ప్రజలు కూడా పట్టించుకోరు. ఒక్కొక్కరు 365 మంది భార్యలు దశరథ మహారాజు గారికి. మీరు ఇప్పటికీ ఢిల్లీ వెళ్ళి చూస్తే జహంగీర్ పాదుషా ఆ కోటలో ఆయన ఎదురుగుండా శయనాగారానికి వెడుతూ నిలబడిన చోట ఎదురుగుండా అర్ధచంద్రాకారంలో ఉంటాయి గదులు, దాని నిండా రాణులు ఉండేవారు. ఆయన వెళ్లి నిలబడినప్పుడు అందరూ బయటికి వస్తే ఆయనకి ఎవరు నచ్చితే వాళ్ళని ఇలా అనేవాడు అని మనకు అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తారు జహంగీర్ కోటలో. కాబట్టి దక్షిణ నాయకత్వంలో ఉండేవారు రాజులు పూర్వం, దాన్ని ప్రజలు పట్టించుకోరు.
అది రాజభోగం అని వదిలేస్తారు. ప్రజలకి, మంత్రులకు, సేనాపతులకు, పురోహితులకు అందరికీ రాజు జవాబుదారీ ఒకే ఒక్క విషయంలో. మహారాజ్ఞి స్థానములో కూర్చునేటటువంటి వ్యక్తి ఎవరుంటుందో ఆమె చరిత్ర ప్రజలకు తెలిసి తీరాలి. దాచి ప్రభువు స్వీకరించరాదు. ఎందుకో తెలుసా అండి? ఆవిడికి పుట్టిన కొడుకు ఉత్తరాధికారి. వాడు సరిగా ఉండకపోతే రాజ్యానికి ఇబ్బందులు వస్తాయి, ప్రజలకు ఇబ్బందులు వస్తాయి. అందుకని వారి వంశం ఏమిటో, గోత్రం ఏమిటో, ఎవరి పిల్లో ఏమిటో, ఎక్కడ పుట్టిందో ప్రజలందరికీ తెలిసిన తరువాత మహారాజ్ఞి స్థానములోకి తీసుకుంటారు. ఆమె రాజుతో పాటు సింహాసనం మీద కూర్చుంటుంది. సింహాసనం మీద కూర్చుని మహారాజ్ఞి అంటే రాజు ఎన్ని అధికారములను కలిగి ఉంటాడో అన్ని అధికారములను కలిగి ఉంటుంది. రాజు ఏ కారణం చేతనైనా యుద్ధంలో మరణిస్తే మహారాజ్ఞి పిల్లవాడిని వెంట పెట్టుకుని అడవులకు వెళ్ళిపోవడం, తరువాతి కాలంలో వాడు బలాన్ని పుంజుకుంటే ప్రజలందరూ ఏం కోరుతుంటారో తెలుసా అండి? మళ్లీ మా ప్రభువు కుమారుడు ఎక్కడున్నాడో, ఎక్కడ పెరుగుతున్నాడో, వాడు ఎప్పుడు తిరిగి వస్తాడో, ఎప్పుడు సింహాసనం మీద కూర్చుంటాడో అని కోరుకుంటారు ప్రజలు. రాజ్యచ్యుతుడైన రాజు యొక్క కొడుకు మీద, మహారాజ్ఞి కుమారుడి మీద ప్రజలు అంత ప్రేమ పెంచుకుంటారు. అందుకే ఆ వివాహం ప్రజలకి తెలిసి మాత్రమే జరగాలి. ప్రజలకి ఆమె యోగ్యతాయోగ్యతలు తెలిసి తీరాలి. ఆ పుట్టినటువంటి కుమారుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తున్నప్పుడు ప్రజలు పొంగిపోవాలి వాడి గుణగుణములను తెలుసుకొని. అది జరగలేదు దుష్యంతుడి విషయంలో. తనకొక్కడికి తెలుసు, ప్రజలకి తెలియదు, పురోహితులకు తెలియదు. మంత్రుల్ని కూడా అక్కడే ఉంచి కణ్వుడికి నమస్కరించడానికని ఒక్కడే వెళ్ళాడు. అందుకని మంత్రులకి తెలియదు. ఎవరికీ తెలియకుండా తాను చేసినటువంటి పనికి ఇప్పుడు నేను ఆమెని పిలిపించి తీసుకొచ్చి కూర్చోపెడితే ముందు ప్రజలకి చెప్పవలసిన ధర్మం ప్రభువుకి లేదా అని ఇంతమంది అడిగితే నేను ధర్మం తప్పిపోయిన వాడిని అయిపోతానన్న భయం చేత సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు దుష్యంతుడిగా తన ధర్మం విషయంలో వైక్లభ్యాన్ని పొందలేకపోయాడు. నేను వెంటనే అంగీకరిస్తే నా వరకు వ్యక్తిగా దుష్యంతుడిగా తప్పులేదు, నేను ఆమెను స్వీకరించాను. కానీ మహారాజు దుష్యంతుడుగా నేను దోషం చేసిన వాడిని అవుతాను. ఎవరో ఇప్పుడు నేను రహస్యంగా చేసేసుకున్నాను, పెళ్లి చెప్పి చేసుకోలేదు. ఈమె ఎవరో, ఎంత ఉత్తమ కులంలో పుట్టిందో, ఎవరి పిల్లో, ఈ పిల్లవాడు నా పిల్లవాడని, వాడు సుక్షత్రియుడని, నా తేజస్సుకే వాడు సంభవించాడని నేను కాకతాళీయంగా తమలో వచ్చి చెప్తే అంగీకరించలేదని, ఇలా ఇంకా రాజు ఎన్ని చేశాడో అని ప్రజలు అనుమానపడకూడదని తెలియాలంటే సాధికారికంగా చెప్పగలిగిన వాడొక్కడు దొరికితే ఈమెను స్వీకరించడానికి నాకు అభ్యంతరం లేదు. వ్యక్తిగా రాజుగా నలిగిపోతున్నాను, వ్యక్తిగా ఆమెను భార్యగా అంగీకరించగలను, రాజుగా అంగీకరించలేకపోతున్నాను. ధర్మం అడ్డొచ్చేస్తోంది. ఈ నలుగుడు మధ్య నలుగుతున్నాను, నన్ను ఎవరాదుకుంటారని కుపితుడవుతున్న రాజు యొక్క బాధని ఆయన ధర్మం యొక్క పట్టును అర్థం చేసుకున్నాడు. ఈశ్వరుడు అశరీరవాణిగా తాను ప్రకటించాడు, స్వీకరించగలిగాడు. అందుకని వ్యాస మహర్షి గాని నన్నయ్య గారు గాని దుష్యంతుడి మీద ఇలా వేలు చూపల. రాజు దుష్యంతుడిగా ఏ నలుగుడు పడుతున్నాడో శకుంతల గమనించింది. ఒక్క మాట ఆవిడ అలా. అందుకే స్వీకరించిన తరువాత కూడా శకుంతల ఎన్నడూ బాధపడల. శకుంతలకి లేని బాధ, ప్రజలకి లేని బాధ మనం కోడిగుడ్డుకు వెంట్రుకలు పీకి పొందకూడదు కదా, అది మర్యాద. ఆయన ధర్మమును పట్టుకుని ఆ నలుగుడు పడ్డంలో వాళ్ళు ఎంత ఉదాత్త చరితులై నిలబడ్డారన్న విషయాన్ని మనం గ్రహించవలసి ఉంటుంది. మాట తప్పాలి, మోసం చెయ్యాలనుకుంటే ఆ పాటికి వేరొక స్త్రీని తెచ్చి పట్టాభిషేకం చేసేయచ్చు. దుష్యంతుడు చెయ్యలేదు. ఆ స్థానం భర్తీ అయిపోయింది. కానీ అది ప్రకటన అవ్వాలి. ఎలా అవ్వాలని ఎన్ని రాత్రులు వ్యధ చెంది ఉంటాడో మీరు గ్రహించాలి. ఆయన సింహాసనం మీద కూర్చుని ఉండగా శకుంతల రావడం ఇంత నడిచింది. కానీ ఈశ్వరుడు ఎందుకంత నడిపించారో తెలుసా అండి? ఇంత నీతి మనకి చెప్పేవాడు రేపు పొద్దున్న ఉన్నాడు. శకుంతల మాట్లాడకపోతే మనం ఉన్న గృహస్థాశ్రమం ఎంత గొప్పదో మనకి తెలిసి రావాలి. నా భార్య ఎంత గొప్పదో నాకు తెలిసి రావాలి. నా కొడుకు
నా కొడుకుని కౌగలించుకోవడం ఎంత ఐశ్వర్యమో నాకు తెలిసి రావాలి. అవి తెలిసి రావాలంటే నేను ఇది చదవాలి, ఇది చదవాలంటే దుష్యంతుడు సింహాసనం మీద ఉన్నప్పుడే శకుంతల రావాలి. అలా వచ్చి మాట్లాడితేనే భావితరాలకి ఈ వైభవాలు అందుతాయి. అందాలి కాబట్టి కదలికల్ని పరదేవత అలా దిద్దింది కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేశాడు. తరువాతి కాలంలో కొన్ని వేల సంవత్సరములు శకుంతలతో కలిసి భోగములను అనుభవించాడు. తదనంతర కాలమనందు వానప్రస్థాన్ని స్వీకరించాడు. అనేక యజ్ఞయాగాదులు చేశాడు. తొట్టతొదకు ఈశ్వరునికి చేరుకున్నాడు. మహానుభావుడైనటువంటి భరతుడు రాజై ఎన్నో అశ్వమేధ యాగములు, వాజపేయములు మొదలైనటువంటి యాగములు చేసి ఆయన యొక్క శక్తి చేత ఆ పురువంశాన్నంతటినీ భరతవంశము అన్న పేరు తేగలిగాడు. ఇవాళ అంత గొప్పదైనటువంటి శకుంతలాకణ్వుల యొక్క వృత్తాంతాన్ని మనం ఈశ్వరానుగ్రహంగా వినగలిగాం. రేపటి రోజు మహాద్భుతము. ఏ మహానుభావుడి పేరు విన్నంత మాత్రము చేత పాపములు శమిస్తాయో, యుగములు మారిపోయినా ఏ మహాపురుషుడి శరీరం విడిచిపెట్టిన రోజున మానవాళి అంతా కూడా ఆయనకి తర్పణ విడిచిపెడుతుందో, అటువంటి మహానుభావుడైన భీష్మాచార్యుల వారి జననానికి వెనక ఎంత నేపథ్యం నడిచిందో తత్సంబంధమైనటువంటి విషయాన్ని రేపటి రోజున ప్రస్తావన ఈశ్వరానుగ్రహంగా చేసుకున్నాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.